స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ. చల్లపల్లి అనే ఒక పల్లెటూళ్ళలో విశ్వనాథం, కామాక్షి అనే భార్యాభర్తలు ఉంటారు. వీళ్ళకి రాగిణి అనే కూతురు, శ్రీకర్ అనే కొడుకు ఉంటాడు. రాగిణి కన్నా శ్రీకర్ వయసులో బాగా చిన్నవాడు. రాగిణికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోతుంది. శ్రీకర్ తన డిగ్రీ పూర్తి చేసుకుని పక్కనే ఉన్న సిటీలో చిన్నపాటి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు శ్రీకర్ తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు, అమ్మా, నాన్న, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అది? అది అది నేనొక అమ్మాయిని ప్రేమించాను. మీరు వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విన్న కామాక్షి, విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే కామాక్షి కోపంగా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ అక్క కూతురుండగా ఎవరినో ప్రేమించి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడమేంటి? అవునరా, తన కూతురు మౌనికని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని మీ అక్క ఎదురు చూస్తూ ఉంది. మేం కూడా నా మనవరాల్ని కోడలుగా చేసుకుంటామని మాటిచ్చాం. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ అక్క ఊరుకుంటుందా? అదేంటి నన్ను అలా అంటారు? నా అభిప్రాయం తెలుసుకోకుండా మీరు మాటలే ఇస్తారు. అయినా మౌనికని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. పైగా మ్యాన్రికాల్ చేసుకుంటే రేపు పుట్టే పిల్లలకు కూడా జన్యుపరమైన సమస్యలొచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. నువ్వు ఎన్నైనా చెప్పు శ్రీకర్, మాకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా మనవరాలే ఈ ఇంటి కోడలు కావాలి. అవును, ఇందులో ఎటువంటి మార్పు లేదు అని విశ్వనాథం, కామాక్షి అంటారు. కాని కొడుకు పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే ఎప్పటికీ పెళ్లే చేసుకోను అని మొండిపట్టు పట్టడంతో వాళ్లకు ఇష్టం లేకపోయినా శ్రీకర్ ప్రేమించిన కావ్యతో పెళ్లి జరిపిస్తారు కామాక్షి, విశ్వనాథం. పెళ్లైతే చేస్తారు, కాని తన మనవరాలు చేసుకోవాల్సిన తన కొడుకుని మాయమాటలు చెప్పి తన వల్లో వేసుకుని పెళ్లి చేసుకుందని కావ్య మీద ద్వేషంతో ఉంటారు విశ్వనాథం, కామాక్షి. కామాక్షి పూజ చేస్తూ ఉంటుంది. విశ్వనాథం హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. కావ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. శ్రీకర్ ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అవుతూ బూట్లు తుడుచుకుంటూ ఉంటాడు. అప్పుడే చేతిలో స్వీట్ బాక్స్తో వస్తుంది పక్కింటి వసంత. కామాక్షి వదినా, కామాక్షి వదినా. ఏంటమ్మాయ్, చాలా హుషారుగా ఆనందంగా ఉన్నావు? చేతిలో ఏంటది? అన్నయ్య గారు, ముందు ఈ స్వీట్ తీసుకోండి. ఏంటి విశేషం? చెప్తాను, ముందు స్వీట్ తీసుకో అన్నయ్య. సరే అని స్వీట్ తీసుకుంటాడు విశ్వనాథం. అమ్మాయి కావ్య, పక్కింటి వసంత పిన్ని గారొచ్చారు, ఓ కప్పు కాఫీ తీసుకురా. అలాగే మావయ్య. నువ్వు కూడా తీసుకో శ్రీకర్. శ్రీకర్ కూడా స్వీట్ తీసుకుంటాడు. ఇంతలో పూజ ముగించుకొని హాల్లోకొస్తుంది కామాక్షి. ఏంటొదినా, పొద్దున్నే అందరికీ స్వీట్లు పంచుతున్నావు? ముందు తీసుకో, చెప్తాను. కామాక్షి కూడా స్వీట్ తీసుకుంటుంది. కావ్య కాఫీ తెచ్చి వసంతకిస్తుంది. ఇప్పుడు చెప్పవే, ఏంటి విషయం? ఇప్పుడే కబురొచ్చింది, నా కోడలికి ప్రసవం అయిందంట. మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది. అంతే. ఆ మాట వినగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కావ్య మొహంలోకి చెప్పలేని బాధొచ్చి చేరుతుంది. కామాక్షి, విశ్వనాథం మొహంలో అశాంతి, చిరాకు ప్రత్యక్షమవుతుంది. అదృష్టవంతురాలివి నువ్వొదినా, మాకు అదృష్టం లేదులే. అంతా మన కర్మే. ఎవరి రాతని ఎవరు మార్చగలం? కావ్య తల వంచుకుని ఉంటుంది. తెలియకుండానే ఆమె కళ్లల్లోకి కన్నీళ్ళొచ్చేస్తాయి. శ్రీకర్, కావ్యకి పెళ్ళై 4 ఏళ్లవుతున్నా కానీ పిల్లలుండరు. ఆ విషయంలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అవును, నీ కోడల కావ్య ఒట్టి మనిషా, గట్టి మనిషా? మాకంత అదృష్టం కూడానా? పెళ్ళయ్యి 4 ఏళ్లు దాటింది కదా, ఏమిటి లోపం? హాస్పిటల్లో చూపించలేకపోయారా? ఎన్ని చేసి ఏం లాభాలే, పిల్లలు పుట్టే రాత లేనప్పుడు. అందరికీ తల్లయ్యే అదృష్టం ఉంటదా చెప్పు? ఆ మాటలకి కావ్య ఏడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. సరే వదినా, వెళతాను, అందరికీ స్వీట్లు పంచాలి అని వసంత వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న శ్రీకర్ భార్య దగ్గరకు వెళ్లబోతుంటే కామాక్షి, ఒరే శ్రీకర్, ఇది ఎప్పుడు ఉండే గోలే కదా, కొత్త ఏమి కాదుగా. నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, బయలుదేరు. మేం తిడతామేమోనని ముందుగానే ఇలాంటి నాటకాలాడడం నీ భార్యకు కూడా బాగా అలవాటైపోయిందిలే. చూడ్డానికి మాత్రం ఏమి తెలియని దానిలాగా
నోట్లో వేలి పెట్టినా కోరకలేని అమాయకురాల్లాగా ప్రవర్తిస్తా ఉంటది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆవిడ గారిని ఓదార్చకపోతే ఏమీ ఒరిగిపోదులే, వెళ్ళు. వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేక శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కావ్య తన బెడ్రూమ్లో గోడలకి అంటించి ఉన్న చిన్నపిల్లల పోస్టర్స్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోపక్క ఆఫీస్లో భార్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకర్. తనతో మాట్లాడదామని ఫోన్ చేస్తే కావ్య లిఫ్ట్ చేయదు. శ్రీకర్ కొలిగైన వంశీ, ఏ శ్రీకర్, భోజనానికి క్యాంటీన్కి వస్తావా? లేదు వంశీ, నాకు ఆకలిగా లేదు, నువ్వెళ్ళు. ఏమైంది శ్రీకర్, డల్గా ఉన్నావే? మాకు పిల్లలు లేకపోవటంతో మా ఇంట్లో వాళ్ళు నా భార్యని సూటిపోటి మాటలంటున్నారు. నా వైఫ్ చాలా సెన్సిటివ్, అస్సలు తట్టుకోలేకపోతుంది. తప్పదు, భరించాల్సిందే. నేను నా భార్య కూడా అలాంటి బాధలు చాలానే పడ్డాం శ్రీకర్. పిల్లలు పుట్టకపోవడానికి కారణం భార్యాభర్తలు ఇద్దరూ అవుతారు కదా. కానీ అందరూ ఆ విషయం మర్చిపోయి భార్యని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకని? మన లోకం తీరే అంత శ్రీకర్. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు, వేరే వాళ్ళెవరూ అవసరం లేదు. మగాళ్లకున్న పట్టు విడుపు ఆడవాళ్లకు ఉండదు. ఏది ఒక్కసారి అనేసి మర్చిపోరు. గుర్తుంచుకొని మరీ అవకాశం దొరికినప్పుడల్లా సాధిస్తూనే ఉంటారు. పిల్లల్ని కనకపోవటం నా భార్య కావాలని చేస్తున్నట్లు, అదేదో తనకి సరదా అన్నట్లు, అసలు తనకి ఏ బాధ లేదన్నట్టు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారెందుకు? అసలు అందరికంటే ఎక్కువగా బాధపడేదే తను. ఈ విషయం ఎందుకు ఎవరూ ఆలోచించట్లేదు? వాళ్ళకంతా తెలుసు కానీ దాన్ని పట్టించుకోరు. అది పట్టించుకుంటే నీ భార్య మీద పడి ఎడవడం కుదరదు కదా. ఏదో మీ మీద సానుభూతి చూపిస్తున్నట్టు, మీ మంచే కోరుకుంటున్నట్టు, మీకు పిల్లలు కలక్కపోవటం వాళ్ళనేదో తీవ్రమైన బాధకి గురి చేస్తున్నట్టు, బాధిస్తున్నట్టు నటిస్తూ మిమ్మల్ని అవహేళన చేయటం, బాధ పెట్టడం ఈ బయట జనానికి అదో రకమైన ఆనందం శ్రీకర్. ఈ జనం పోకడ ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది వంశీ. మన దగ్గర లేని దాని గురించి మనపై జాలి పడుతున్నట్టు నటిస్తారు. అది మన దగ్గరికి వచ్చిన రోజు మాత్రం మళ్ళీ అసూయతో మనపై ఏడ్చి చేస్తారు. కరెక్ట్గా చెప్పావు. అందుకే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మన మానాన మనం మనకి నచ్చినట్టుగా ఉండాలి. లేకపోతే మాటలతోనే చంపేస్తారు ఈ జనం. కానీ నా భార్య ఇదంతా ఆలోచించే పరిస్థితిలో లేదు వంశీ. చెప్పింది పట్టించుకోదు, ఒకటే ఏడుస్తూ కుమిలిపోతుంది. తన్నలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. బాధపడకు శ్రీకర్ అని శ్రీకర్కి ధైర్యం చెప్తాడు వంశీ. కావ్య తల్లైన జానకి తన భర్త రాఘవయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యా, అమ్మాయి మళ్ళీ ఏడుస్తూ ఫోన్ చేసిందయ్యా. పిల్లల గురించేనా? అవును, మన అమ్మాయికి ఆ బాధ తప్ప ఇంకేముంది. వాళ్ళ అత్తగారు మామగారు బాగా తిడతన్నారట. ఏమిటో మన అమ్మాయి జాతకం అసలేమీ అర్థం కావటం లేదు. అన్నట్టు పసరేదో తాగిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని ఊళ్ళో వాళ్ళు కొంతమంది నాతో అన్నారే, నువ్వేమంటావు? అనేదేముంది, పిల్లలు పుట్టాలే కాని ఏదైనా చేద్దాం. మన అమ్మాయి చేత కూడా తాగిద్దాం. ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు. ఏదో ఒక దారి చూపించి మన అమ్మాయి కడుపు పండించబోతాడా ఆ దేవుడు. నాకున్న చిన్న ఆశ అదేనే. అంతేలేవయ్యా, మనం ఉన్న పరిస్థితికి ఏదైనా నమ్మడమే తప్ప వేరే దారి లేదు కదా. సాయంత్రం అల్లుడు గారు ఆఫీస్ నుంచి వచ్చాక ఫోన్ చేసి ఇద్దరికి ఈ విషయం చెప్పి చూస్తాను. అలాగే. కూతురిని తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యాలని ఆశపడిన రాగిని తమ్ముడు శ్రీకర్ మేనకోడల్ని కాదని కావ్యని ప్రేమ వివాహం చేసుకోవటంతో రాగిని చేసేదేమీ లేక తన కూతురు మౌనికకి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. మౌనిక భర్త ఉదయ్ ఏ పని చేయకుండా, పెళ్లాన్ని పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా తాగుతూ తిరుగుతూ ఉంటాడు. రాగిని తన భర్త అయిన హరితో, ఏమయ్యా, అలా గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూర్చునుండే కంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావచ్చు కదా. నేను వెళ్ళను, పొలంలో పనుంది, నువ్వే వెళ్ళిరా. అన్నిటికీ ఆడ మనిషి వెళ్లాలంటే ఎలా కుదురుతుంది? ఎప్పుడు చూడు నన్నే పంపిస్తావు. నేనేమైనా తిని ఊరికే కూర్చుంటున్నానా? నా పని నాకుంది కదా. మీరు కాస్త అల్లుడికి భయం చెప్పండి. అన్నీ నేనే చెప్పాలంటే ఎలా? మొగుడిప్పుడు గుర్తొచ్చాడా నీకు? ప్రతి దాంట్లో నువ్వే తలదూర్చి నీ పెత్తనమే వెలగబెట్టావు కదా. నీ తమ్ముడి మీద కోపంతో వెనక ముందు ఆలోచించకుండా ఈ పెళ్లి చేశావు. ఇప్పుడు చూడు మన అమ్మాయి పరిస్థితి. అయినా అతనేమన్నా చిన్నపిల్లాడా భయం చెప్తే వెంటానికి? మీకు చేత కాలేదు కాబట్టే సంసార పెత్తను నా చేతిలోకి తీసుకున్నాను. చేతగాదు, నీ గోల భరించలేక. అసలు మీరు తండ్రేనా? ఇలా వదిలేసి కూర్చుంటే మన అమ్మాయి సంసారం ఏమవుతుందో ఆలోచించారా? అది నీకే తెలియాలి. నువ్వే కదా ఏరి కోరి మరీ తెచ్చి ఈ సంబంధం చేశావు. మీ అమ్మ తరపు దూరపు బంధువులని చెప్పి
నేను వద్దని చెప్పినా నా మాటిన్నావా? ఇలా అవుతుందని నేను మాత్రం కలగన్నానా ఏంటి? అమ్మాయి జీవితం బాగుంటుందనే కదా ఆలోచించాను. మగాడి మాటతో పని లేకుండా వాడి మాట చల్లనివ్వకుండా ఆడదొక్కతే పెత్తనం కట్టుకొని చేస్తే ఇదిగో కాపురాలు ఇలాగే ఏడుస్తాయి. మిమ్మల్ని అడగడం నాది బుద్ధి తక్కువ. అయినా రోజు నీకు ఫోన్ చేసి ఉచిత సలహాలు ఇస్తుంది కదా మీ అమ్మ, అవి నెల్లి రమ్మని చెప్పబోయావా? మాటకి ముందు మాటకి తర్వాత మా అమ్మ మీద పడేడుస్తారేంటి? ఆవిడే కదా రోజు నీకు ఫోన్ చేసి మొగుడు మాట వినకూడదు, మొగుడు మాట చెలనియ్యకూడదు, మొగిన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, గుప్పెట్లో పెట్టుకోవాలని నీకు లేనిపోనివి నూరు పోసి ఇంటి పెత్తనం నీ చేతుల్లో పెట్టుకునేలా చేసింది. ఆ మాటలకు రాగినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సర్లేండి, నా తిప్పలేవో నేను పడతాను, మీరు పొలం వెళ్ళండి. మంచం మీద పడుకొని ఏడుస్తూ కూర్చుంటే వంట పనులు ఇంటి పనులు ఎవడ చేస్తాడనుకున్నావు? మీ అమ్మ బాబొచ్చి చేస్తారనుకున్నావా? ఆ మాటకి కన్నీళ్లు తుడుచుకొని వచ్చి మౌనంగా వంటింట్లోకి వెళ్తుంది కావ్య. మోగదాన్లా మౌనంగా ఉంటే మనమేమీ మాట్లాడకుండా కాసేపు దిట్టుకుని ఉండిపోతామని తన తెలివి. ఈ మహాతల్లినని ఏం ఉపయోగంలేండి. అసలు మనవాడు మన మాట వినుంటే మనకి గతి పట్టేదా? శని ఈవిడిగా రూపంలో మనాడి నెత్తి మీద తాండవం చేస్తుంటే ఇక ఆడు మాత్రం మన మాట ఎట్టా వింటాడు చెప్పు? అది నిజమేలేండి. ఎంచక్కగా మన మనవరాలు మౌనికం చేసుకొనుండుంటే ఎంత బాగుండేదో. ఈ పాటికి ఇంట్లో బుడిబుడి నడకల బుజ్జి పాపాయిలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇలా జీవితాంతం కలల కనడం తప్ప మనకు అదృష్టం లేనట్టుందయ్యా. బయటికెళ్లాలంటేనే భయంగా ఉంది. నా వయసోళ్ళు వాళ్ళ మనవళ్ళు మనవరాల నెత్తుకుని ముద్దులాడుతుంటే అది చూసి నా ప్రాణం చచ్చిపోతుంది. వాళ్ళ మాటలు కావ్య మనసుని బాణాల్లాగా చీలుస్తాయి. తన జీవితంపై తనకి అసహ్యం వేస్తుంది. ఇక నాకు పిల్లలు పుట్టే యోగం లేదు. ప్రతిరోజు మానసిక వేదనతో నలిగిపోతూ ఈ బ్రతకడం కంటే చావడం మేలు అని నిర్ణయించుకుని కావ్య విషం తీసుకుంటుంది. శ్రీకర్ సిస్టంపై పనిచేసుకుంటూ ఉండగా ఇంటి నుండి ఫోన్ వస్తుంది. హలో, చెప్పమ్మా. నీ పెళ్ళాం విషం దాగింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, త్వరగా బయలుదేరిరా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది శ్రీకర్, ఎందుకు కంగారుగా ఉన్నావు? నా భార్య విషయం తీసుకుందంట. ఓ మై గాడ్, నేను వెళ్తున్నాను. మేనేజర్ గారు వచ్చాక విషయం చెప్పు. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు. డాక్టర్ లోపల విషం కక్కిస్తూ ఉంటారు. అందరూ గది బయట ఉంటారు. ఈ మహాతల్లి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేలా లేదు, కావాలని మమ్మల్ని సాధిస్తుంది. ఒకవైపు నా కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతా ఉంటే ఈ మాటలేంటొదినా? మా పుట్టింటోళ్లకి నలుగురిలో తలంపులు తేవడానికి మీ అమ్మ ఇలా చేసింది. గుట్టుగా బతుకుతున్న మా అమ్మమ్మ తాతయ్యని రోడ్డుకి ఇడుస్తుంది. మా పరువు మొత్తం పోయి ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని అసహ్యించుకుంటూ చేదరించుకుంటుంటే అప్పుడు గాని ఈవిడ గారి కళ్ళు చల్లబడవు. మీరు కూడా ఏంటి బావగారు, అసలిక్కడ జరుగుతుందేంటి, మీరంతా మాట్లాడేదేంటి? కాస్త ఊరుకోండి. మా వాళ్ళ తెలివి మీకింకా అర్థం కాలేదు మావయ్య గారు. నేనెక్కడ తిడతానోనని భయంతో ఆ విషయాన్ని ముందే గ్రహించి ఇలా తెలివిగా రివర్స్లో తిట్టడం మొదలుపెట్టారు అని శ్రీకర్ అనటంతో మళ్లీ మాట మాట్లాడకుండా అందరూ నోరు మూసుకుంటారు. అమ్మా, అసలు కావ్య విషం తాగడానికి కారణం మీరే. ఇది మరీ బాగుందిరా. నీ భార్య విషం తాగడానికి మేం బాధ్యులం అంటావే? తాగిన మనిషి బాగానే ఉంది గాని మాపై నిందలేస్తున్నావా? మీ గురించి నాకు తెలీదా? నేనింట్లో లేనప్పుడు మీరనే సూటిపోటి మాటల వల్లే తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అప్పుడే డాక్టర్ ప్రమీల గది నుంచి బయటకొస్తుంది. డాక్టర్, ఎలా ఉందండి నా భార్యకి? డోంట్ వరీ శ్రీకర్, ప్రమాదమేమీ లేదులే. షీజ్ ఆల్రైట్ నౌ, వెళ్ళి చూడొచ్చు. కానీ ఎక్కువ మంది లోపలికెళ్ళకండి అని డాక్టర్ అనటంతో థ్యాంక్స్ మేడం అని చెప్పి శ్రీకర్ ఒక్కడే ముందు లోపలికి వెళ్తాడు. మిగతా వాళ్లందరూ బయట నిలబడి ఉంటారు. లోపల బెడ్డుపై ఉన్న కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు కావ్య ఇంత పని చేశావు? నాకు బ్రతకాలని లేదండి. నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలనుకున్నావు కావ్య? నీకోసం కాకపోయినా నా కోసమైనా బ్రతుకు అని శ్రీకర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే లోపలికొచ్చిన జానకి రాఘవయ్య, చూడమ్మా, అల్లుడుగారు ఎంత బాధపడుతున్నారో చూడు. నిన్ను ప్రేమగా కంటికి రెప్పలా చూసుకునే దేవుళ్లాంటి అల్లుడుగారుండగా నువ్విలాంటి పని చేయడం కరెక్ట్ కాదమ్మా. మనకి పిల్లలు పుట్టరని ఎందుకనుకుంటున్నావు? 4 సంవత్సరాలు పెద్ద సమస్య కాదు.
పెళ్ళైన 10 ఏళ్లకి 15 ఏళ్లకి చివరికి 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నాకు మాటివ్వు. శ్రీకర్ చేతిలో చెయ్యి వేసిన కావ్య అలాగేనండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. అని మాట ఇస్తుంది. ఇక డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత ఒకరోజు గుడికెళ్తుంది కావ్య. కావ్యకి ఎప్పుడు బాధ కలిగినా గుడికొస్తుంది. తన బాధకి గుడే కాస్త ఓదార్పు. కావ్య పద్ధతి, ప్రవర్తన, సంస్కారం అంటే పూజారి గారికి చాలా ఇష్టం. ఏమిటమ్మా కావ్య అలా ఉన్నావు? నేనేం పాపం చేశాను పూజారి గారు? ఆ దేవుడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు. ఏమైందమ్మా? నాకు పిల్లలు లేరని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నన్ను గొడ్రాలని బాధ పెడుతున్నారు. నిజమైన గొడ్రాళ్ళంటే పిల్లలు పుట్టని వాళ్ళు కాదమ్మా, సాటి ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేని వాళ్ళు. నీకు మంచి రోజులొస్తాయి తల్లి, కాస్త ఓర్చుకో. పిల్లల కోసం నేను ఎక్కని గుడి మెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు, అయినా వాళ్ళకి నాపై దయ కలగడం లేదు. అలా అనుకోకమ్మా. పిల్లల కోసం కాళ్ళకి చెప్పులు లేకుండా, పచ్చి మంచినీరు కూడా తాక్కుండా ఒక్కపొద్దుంటూ నేలపై పడుకుంటున్నావు. ఖచ్చితంగా దేవుడు నీ మొర అలకిస్తాడు తల్లి అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు పూజారి. కావ్య మెట్లపై కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకర్ ఆఫీస్ నుంచి నేరుగా గుడికే వస్తాడు. నేనిక్కడున్నానని మీకెవరు చెప్పారు? ఎవరైనా చెప్పాలా? నా భార్య మనసు నాకు తెలీదా? నీకు బాధొచ్చినప్పుడు గుడికే కదా వస్తావు. మా అమ్మ ఫోన్ చేసింది. ఏంటంట? మనం వాడే ఇంగ్లీష్ మందులతో పాటు పసర మందు కూడా వాడితే త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పింది. అలాగే తాదుగాని, ఏదైతేనేం మనకి పిల్లలు పుడితే అంతే చాలు. రాగిని కూతురు ఇంటికి అవసరమైన కొన్ని సరుకులు తీసుకుని కూతురింటికొస్తుంది. ఇంట్లోనే ఉన్న అల్లుడు ఉదయ్, అత్తగారు బావున్నారా? నా మొహానికి అదొక్కటే తక్కువ. నీలాంటి అల్లుడు దొరికాక బాగుండడం కూడానా? అమ్మా, ఇదిగో మంచినీళ్ళు తాగు, ఎండకొచ్చావు. మెడలో నాంతాడేదే, పసుపు తడగట్టుకున్నావేంటి? నీ మొగుడు దాన్ని కూడా అమ్మేసి తాగేశాడా? అని ఆ పక్కనే ఉన్న ఉదయ్ని, అయినా నువ్వే మొగుడివి, నీదే మగ పుట్టక. పెళ్ళాన్ని పోషించలేని నీకు పెళ్ళి పెటాకులు ఎందుకు? తిట్టండి అత్తయ్య గారు, ఇంకా తిట్టండి. నన్ను తిట్టే హక్కు, అధికారం మీకు కాకపోతే ఇంకెవరికున్నాయి చెప్పండి. ఇన్ని తిడతన్నా రోషం పౌరుషం లేని వాడిలా చీమ కుట్టినట్టు కూడా లేదు నీకు. ఛీ, నీకసలు సిగ్గు శరవనేవి లేవా? మీరెన్నైనా తిట్టండి అత్తయ్య, నాకసలు కోపమే రాదు. అత్తగారంటే అమ్మతో సమానం కదా. పైగా మీరు నా సంసారాన్ని నడిపే దేవత. ఇలా ఎన్నాళ్ళే మౌనిక నీకీ కష్టాలు? అంతా నా కర్మమ్మా. అత్తగారు, ఒక్క 100 రూపాయలుంటే ఇస్తారా? ఎందుకు? మా ఇంటి ఇలవేల్పైన మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మీ పేరు మీద మా ఊరి గుళ్ళో అర్చన చేయిద్దామని. లెక్క ప్రకారం నా డబ్బుతోనే చేయించాలి, కానీ జేబులో పైసా కూడా లేదే. నీ వేషాలు నాకు తెలుసులే. ఆ 100 అడిగేది తాగడానికేనా? అయ్యయ్యో, మీ మీదొట్టు అత్తయ్య గారు. అమ్మా, ఆ 100 అతని మొహాన్ని కొట్టు, బయటికి పోతాడు. లేదంటే ఇక్కడే ఉండి మన బుర్ర తింటాడు. రాగిని కోపంగా 100 రూపాయలు తీసిస్తుంది. అవి తీసుకున్న ఉదయ్, మీ 2 కాళ్ళు కాస్త చాపండి అత్తయ్య గారు. ఎందుకు నాయనా, నరుకుతావా ఏంటి? చచ్చా, మీ కాళ్ళకి దండం పెట్టుకుందామని. నోరు మూసుకొని బయటికి పో. ఉదయ్ ఇక బయటికి వెళ్ళిపోతాడు. ఎలాగోలా నీ ముగ్గుడిని దారిలోకి తెచ్చుకోవాలి కదే, అది కూడా చెప్పాలా? ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా? నన్ను తిడతావేంటమ్మా? అసలు ఈ పెళ్లి చేసింది నువ్వే కదా. వీడి చేతుల్లో పెట్టి నా బ్రతుకు నాశనం చేసావు. సరేలే, అంతా మన కర్మ. ఇదిగో ఖర్చులకి డబ్బులు, నెలకి సరిపడా సరుకులు కూడా తెచ్చాను, తీసుకెళ్ళి లోపల పెట్టుకో. ఒకరోజు మార్కెట్కొచ్చిన కావ్యని చూసి పక్కింటి భాగ్యం, ఏంటమ్మాయి కావ్య, మొహం అంతా చిన్నబోయింది? ఏమీ లేదు పిన్నిగారు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. మాది మీ పక్కిల్లే కదా, మీ ఇంట్లో మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. మరి విని కూడా మళ్ళీ ఎందుకు పిన్ని అడుగుతావు? ఆ మాటకి ఆ పక్కనే ఉన్న సరస్వతి, అమ్మాయి, నువ్వేమీ అనుకోపోతే నేనొక మాట అడుగుతాను. అడుగత్తా. పిల్లల కోసం డాక్టర్ చూపించుకున్నావా? మందులు వాడుతున్నావా? చూపించుకున్నాను, మందులు కూడా వాడుతున్నాను. ఇంతకే ఇద్దరిలో లోపం ఎవరిదుందని చెప్పారు? అంటూ నెమ్మదిగా అడుగుతుంది సరస్వతి. కావ్యకి వాళ్ళ మాటల్లో ఉన్న హేళన అర్థమవుతుంది. ఎవరిలో ఏ లోపం లేదు. మరైతే ఇంకా పిల్లలెందుకు పుట్టలేదు?
ఏమో నాకు తెలీదు. డాక్టర్ గారు చెప్పింది నేను మీకు చెప్పాను. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. అవకాశం దొరికినప్పుడల్లా అందరూ ఇలాగే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కావ్య మనసుని మరింత బాధిస్తూ ఉంటారు. ఒకరోజు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. కావ్య వచ్చిందని తెలిసి తన స్నేహితురాలు సుమ తన కూతుర్నెత్తుకొని ఇంటికొస్తుంది. ఎలా ఉన్నావే కావ్య? బావున్నానే. పాపనొకసారి ఇవ్వవా? తీసుకోవే అని ఇస్తుంది సుమ. ఈరోజు పాపకి స్నానం చేయించడం, అన్నం పెట్టడం, నిద్రపుచ్చడం అన్నీ నేనే చేస్తానే. అలాగే, నీ ఇష్టం. కావ్య తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి పాపతో ఆడుకుంటూ తన ప్రేమని కురిపిస్తూ ఉంటుంది. పాపం, దానికి కూడా ఒక బిడ్డ పుట్టుంటే బాగుండేది పిన్ని. దేవుడు ఇవ్వకపోతే మనమేం చేస్తామమ్మా? బాధపడకు పిన్ని, ఖచ్చితంగా మన కావ్యకి పిల్లలు పుడతారు. నీ మాట పుణ్యమా అని. అదే నిజమైతే మీ పిన్ని చేత నీకు చేరబెట్టిస్తానమ్మా. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సుమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానకమ్మ నాటు వైద్యుడు ఇచ్చిన పసరుమందుని కూతురు కావ్య చేత తాగిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా కావ్య వాళ్లను ఎంతో ముద్దు చేస్తూ వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ కొనిస్తూ ఉంటుంది. ఒకరోజు శ్రీకర్ కావ్యని గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ సంధ్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు. గైనకాలజిస్ట్ సంధ్య కావ్యని పరీక్షిస్తుంది. కొన్ని రకాల టెస్టులు చేయించి రిపోర్టు చూసిన తర్వాత డాక్టర్ సంధ్య, సారీ మిస్టర్ శ్రీకర్, మీ భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆ మాట విన్న శ్రీకర్, కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి డాక్టర్ అలా అన్నారు? అదే నిజం కాబట్టి. ఇంతకుముందు మందులు వాడిన హాస్పిటల్లో మేడం గారు నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది, కాకపోతే గర్భాశయంలో చిన్న సమస్య ఉందని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పారు కదా. ఆవిడకి మీ ప్రాబ్లం సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. మీకు జీవితంలో పిల్లలు పుట్టరు. మీరు సరిగ్గా పరీక్షించారా డాక్టర్? ఒకవేళ నాలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. నా రిపోర్ట్స్ కూడా చూస్తే మీకప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన మా డాక్టర్ గారు మీ రిపోర్ట్లు నాకు పంపించారు. అవి నేను చెక్ చేశాను. మీ హిస్టరీ బాగానే ఉంది. మీ భార్య గర్భాశయంలోనే ప్రాబ్లం అంతా. దాన్ని క్లియర్ చేయడం కష్టం. లేనిపోనివి చెప్పి మీకు హోప్స్ పెంచలేను శ్రీకర్. ఆ మాటలు విన్న శ్రీకర్, కావ్యలు బరువెక్కిన గుండెతో బాధగా బయటకొచ్చేస్తారు. ఇదిలా ఉండగా శ్రీకర్ వాళ్ల ఊరి పక్కనే ఉన్న సిటీలో ధనుంజయ్ అనే ధనవంతుడు ఉంటాడు. అతనికి కొడుకు రాహుల్, కోడలు శ్వేత ఉంటారు. రాహుల్ చిన్నప్పుడే తల్లి చనిపోవటంతో అడిగిందల్లా చేస్తూ కొడుకుని గారాబంగా పెంచుతాడు ధనుంజయ్. పెద్దయ్యాక తన కొడుక్కి నచ్చిన తమ హోదాకి తగ్గ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడు. కాని చిన్నప్పటి నుండి డబ్బులో పుట్టి పెరిగిన రాహుల్, శ్వేతలు మాత్రం పబ్బులు, షాపింగులు అంటూ ఎప్పుడూ లైఫ్ని విలాసవంతంగా గడపటమే తప్ప పెళ్లయ్యి 5 ఏళ్లవుతున్నా పిల్లల్ని కనాలని కాని, ఇంట్లో ఉన్న ధనుంజయ్ సంతోషం గురించి కాని ఏ రోజు ఆలోచించరు. ఒకరోజు పార్టీ అంటూ బయటికి వెళ్తున్న రాహుల్, శ్వేతలతో ధనుంజయ్, ఒరే రాహుల్, ఎప్పుడు ఇలా పార్టీలు, పబ్బులు అంటూ తిరగటం ఒక్కటే సంతోషం కాదురా. అంతకు మించిన ఆనందాలు ఇంకా లైఫ్లో చాలా ఉంటాయి. ఇంతకీ మేం మిస్ అయిపోతున్న మిగతా ఆనందాలేంటో చెప్పు డాడీ, దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం. అది ఒక్క రోజుతో కంప్లీట్ అయ్యేది కాదురా. ఆ సంతోషం ఒక్కసారి జీవితంలోకొస్తే చచ్చే వరకు మనతోనే ఉంటుంది. వింటుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక అది అనుభవిస్తే ఎలా ఉంటుందో అదేంటో త్వరగా చెప్పండి అంకుల్. ఇంకే ఉంటుందమ్మా, మీకు పుట్టబోయే పిల్లలు. దీని గురించా మీరింతసేపు ఇంత గొప్పగా చెప్పింది? అవును, పిల్లల్ని కనటంలో ఉండే ఆ సంతోషం ముందు ఏదైనా తక్కువే. దానికింకా చాలా టైం ఉందిలే డాడీ. ప్రెజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయి. నువ్వు ఏమంటావు శ్వేత? ఎస్, యు ఆర్ 100% రైట్ అని ఇద్దరూ బయటకు వెళ్ళిపోతారు. మీరు నాకు మాటిస్తారా? అడుగు కావ్య, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు కావ్య? నీకేమైనా మతిపోయిందా? అంతా తెలిసి అడుగుతున్నానండి. అది జరగదు. ఈ జన్మకి నువ్వే నా భార్యవి. పిల్లలు లేకపోయినంత మాత్రాన నిన్ను వదులుకుంటానా? నా కారణంగా జీవితంలో పిల్లల వల్ల కలిగే సంతోషం మీకు లేకుండా చేయడం నేను భరించలేను. మనకి పిల్లలు లేకపోతేనే నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు. నువ్వు నా బిడ్డవి,
నేను నీ బిడ్డని, ఇలాగే బ్రతికేద్దాం. మీ కుటుంబ వారసత్వం మీతోనే అంతరించిపోవడం నాకిష్టం లేదు. అందులోనూ దానికి కారణం నేనవ్వడం అస్సలు తట్టుకోలేను. నువ్వు లేకపోతేనే నాకు బాధ. నువ్వుంటే నాకు అదే చాలు. ఇక వారసత్వం అంటావా? దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. మిమ్మల్ని తండ్రిని చేయలేకపోతున్నాననే బాధ నన్ను మానసికంగా బాధిస్తుంది. మిమ్మల్ని నాన్న అని పిలిచే బంధం ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించండి. అలాంటి ఆలోచనలేవి మనసులో పెట్టుకోకుండా సంతోషంగా ఉండు కావ్య. నీ సంతోషమే నాకు సగం బలం. మీలాంటి భర్త దొరకడం నిజంగా నేనేదో జన్మలో చేసుకున్న పుణ్యం అండి. డాక్టర్ గారు చెప్పిన విషయం ఇంట్లో చెప్పకు, మార్చి చెప్దాం. అమ్మో, అబద్ధం చెప్దామా? నిజం చెప్తే మా వాళ్ళు నిన్ను టార్చర్ పెడతారు. మా అక్క, అమ్మ, నాన్న ముగ్గురు కలిసి నాకు మరో పెళ్లి చేస్తానంటారు. అందుకే నేను చెప్పినట్టు చేద్దాం. ప్లీజ్ కాదనుకో. అలాగేనండి. ఒకరోజు క్లబ్లో తన ఫ్రెండ్ జనార్దన్తో కలిసి కూర్చుని ఉంటాడు ధనుంజయ్. ఏమిట్రా ధనుంజయ్, అలా డల్గా ఉన్నావు? ఏదో బాధలున్నవాళ్లాగా. నా బాధలేవో నాకున్నాయిలే. నీకేం బాధలురా? బిజినెస్లున్నాయి, బాగా డబ్బొస్తుంది, జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిజమేరా, కాని ఏం లాభం? నా కొడుకు, కోడలు నాకు తలనొప్పిగా మారిపోయారు. వ్యాపార బాధ్యతలు తీసుకోవట్లేదనేగా నీ బాధ? నిదానంగా తీసుకుంటారులే. అది నాకు పెద్ద బాధ కాదురా. నా బాధంతా పిల్లల గురించి. ఇద్దరిలో ఒక్కరికి కూడా పిల్లలు గనాలని ఆలోచనే లేదు. సరదాగా షికార్లు తిరగడమే తప్ప. కంటార్లే, కంగారు పడకు. ఇప్పుడు వాళ్ళకేం వయసు అయిపోయిందని. అలా అయితే బాగానే ఉండు. కాని వాళ్ళ వాలకం చూస్తుంటే వాళ్ళకసలు పిల్లల్ని గనాలనే ఆలోచనే లేదనిపిస్తుంది. ఒకసారి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి చూడు. అప్పటికీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సరేరా. ఒకరోజు శ్రీకర్ తప్ప ఇంట్లో అందరూ బంధువుల పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్లికి రాగిని, మౌనిక కూడా వస్తారు. బావున్నారా వదినా? అని మర్యాద కొద్దీ రాగిణిని పలకరిస్తుంది కావ్య. నువ్వు మా ఇంట్లో ఉండగా నేనెలా బాగుంటాను? ఆ విషయం తెలిసి కూడా కావాలని అడుగుతున్నావు కదూ? అయ్యో, అది కాదొదినా. నా మనసులో అలాంటి ఉద్దేశమే లేదు. నీ వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. నా తమ్ముడు నిన్ను ప్రేమించకపోయుంటే నా కూతుర్నే పెళ్లి చేసుకునేవాడు. దాని జీవితం బాగుండేది. ఎంతమంది ఏడుపుకి కారణమయ్యి మా అందరి ఉసురు పోసుకున్నా కాబట్టే నీకు పిల్లలు పుట్టకుండా పోయారు. వారి మాటలు సూదుల్లాగా కావ్య గుండెకి గాయం చేస్తాయి. నాకు పిల్లలు లేరు అని బాధ కంటే మీ మాటలే మరింత బాధని కలిగిస్తున్నాయి అత్తయ్య. అయినా ఇందులో నా తప్పే ఉంది. అవును, ఇందులో నీ తప్పేమీ లేదు. తప్పంతా మాదే. పిల్లలు లేకపోయినా నిన్నింకా ఇంట్లోనే ఉండనివ్వటం మా తప్పు. అమ్మా, అసలు నా కూతుర్ని చేసుకుని ఉండుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. మీకు ఎంతమంది మనవుడు మనవరాలని కావాలంటే అంతమందిని కనిచ్చేది. ఏం చేస్తామే, అంత మా కర్మ. ఆడు మా మాట ఇంటేనా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మేం ఒప్పుకునే వరకు మా ప్రాణం తీశాడు. మీ బాధ చూడలేకపోతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరొప్పుకుంటే నా కూతురు చేత ఆ ఉదయ్ గాడికి విడాకులిప్పిస్తాను. నా కూతుర్ని నీ కొడలుగా చేసుకుంటావా? నిజంగానే అంటున్నావా రాగిని? నిజమే తాతయ్య. మావయ్యని పెళ్లి చేసుకోవడం నాకిప్పటికీ ఇష్టమే. ఇక ఈసారి నా మనవరాలిని నా కోడలుగా చేసుకునేదాకా నిద్రపోను. నువ్వు తక్షణమే మా ఇంట్లో నుండి వెళ్ళిపో. అని ముగ్గురూ కలిసి కావ్యని అటునుంచి అటే తన పుట్టింటికి తరిమేస్తారు. మా అత్తయ్య, మావయ్య ఆడపడుచు మాటలు నేను భరించలేకపోతున్నాను. నన్ను మానసికంగా వేధిస్తున్నారు. అందుకే నేను మా ఆయనకి విడాకులు చేస్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ జీవితం గురించి ఆలోచించావా? ఇక నాకు జీవితం అంటూ ఏముంది? ఇలా ఒంటరిగా బ్రతకడమేగా అని కావ్య అనటంతో అక్కడే ఉన్న కావ్య ఫ్రెండ్ అయిన సుమ, మన సమాజంలో పిల్లలేనోళ్ళు ఎంతమంది సంతోషంగా బతకడం లేదు కావ్య. అలా చెప్పమ్మా తనకర్థమయ్యేలా. పిచ్చి పిచ్చిగా ఆలోచించి సంసారాన్ని చేతులా పాడు చేసుకునేలా ఉంది. వాళ్ల కోసమనే కాదు, మా ఆయన వంశం కూడా ఆయనతో ఆగిపోవడం నాకిష్టం లేదు. దానికి నేను కారణం కావడం అస్సలు తట్టుకోలేను. తొందరపడకమ్మా, కాస్త ఆలోచించు. చేజారిపోయాక మళ్ళీ తిరిగి రాదు. అల్లుడుగారు వస్తారు కదా, అప్పుడు చూద్దాం అని జానకి అనటంతో ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది కావ్య.
కొడుకు కోడలితో మాట్లాడాలని రోజూ ట్రై చేస్తూ ఉంటాడు ధనుంజయ్. కానీ వాళ్ళు రోజూ లేట్ నైట్లు ఇంటికి వస్తూ ఉండటంతో మాట్లాడడం కుదరదు. ఈరోజు ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుని కొడుకు కోడలు కోసం హాల్లో ఎదురుచూస్తూ ఉంటాడు. అర్ధరాత్రి 12 గంటలవుతుంది. వీళ్ళు వచ్చేలా లేరు. ఈరోజు కూడా కుదరనట్టే. వెళ్ళి పడుకోవటం మంచిది అని లేచి తన గదికి వెళ్లబోతూ ఉండగా జోక్స్ వేసుకుంటూ ఇంటికొస్తారు రాహుల్, శ్వేత. ఇప్పుడు టైం ఎంతో చూసుకున్నారా? అర్ధరాత్రి వరకు ఎంజాయ్ ఏంటి? డాడీ, నువ్వింకా పడుకోలేదా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఉన్నాను. రేపు మాట్లాడదాంలే డాడీ. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. తర్వాత మళ్ళీ మీరు నాకు దొరకరు నేను బాగా టైర్డ్ అయిపోయాను. నువ్వు మాట్లాడరా రాహుల్ అని శ్వేత వెళ్లబోతూ ఉండగా, ఆగమ్మా, ఇద్దరితో మాట్లాడాలి, కాసేపు కూర్చోండి. రాహుల్, శ్వేత ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. ఏంటి డాడీ, అంత ఇంపార్టెంట్ విషయం? ఎప్పుడూ పార్టీలకి పబ్బులకంటూ తిరగడమేనా? పిల్లల గురించి ఆలోచించేదేమైనా ఉందా? ఆల్రెడీ దాని గురించి మాట్లాడేశావు కదా, మళ్ళీనా? నిదానంగా ప్లాన్ చేస్తాంలే. రే, ప్లాన్ చేయటానికి అది వ్యాపారం కాదురా. పిల్లలు దేవుడిచ్చే ప్రసాదం. ఆయన దయతల్చిచ్చినప్పుడే తీసుకోవాలి. ఇది మీ జనరేషన్ కాదు మామయ్య గారు, మా జనరేషన్. మాకు కనాలనిపించినప్పుడు మేం పిల్లల్ని కంటాం. అప్పటి వరకు ఇబ్బంది పెట్టకండి. మీ ఇష్టం మీదే గాని నా మాట వినేది లేదు, అంతేగా? అబ్బా, నసపెట్టకు డాడీ. మీ ఇష్టాలు మా పేరు రుద్దకండి. అసలిప్పుడు పిల్లల్ని గంటానికి మీకొచ్చిన బాధేంటి? పిల్లల్ని కంటే నా అందం తగ్గిపోతుంది. ఏ ఆడదానికైనా సరే తల్లి అవ్వటం అనేది గొప్ప వరం. ఆ అదృష్టం ఎప్పుడొస్తుందా అని ఆ రోజు కోసం పెళ్ళైన నాటి నుండి కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తుంది. అలాంటిది నువ్వెంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎవరిష్టాలు వాళ్ళకుంటే మామయ్య గారు. అందరూ ఒకేలా ఉండాలంటే ఎలా? నా ఇష్టం, నా అభిప్రాయం నాది అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. రాహుల్ కూడా తన వెనకాలే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు శ్రీకర్. భార్య ఇంట్లో లేకపోయేసరికి, అమ్మా, కావ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఒరేయ్, మా మాట కాదని నువ్వు ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నావు. ఇప్పుడేమైంది? పెళ్ళలేక అనుభవిస్తున్నావు. పిల్లలు లేకపోతే నలుగురు ఎంత చులకనగా చూస్తారో తెలుసా? మన వంశం నీతోనే ఆగిపోతుందిరా. నేనడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? కావ్య ఎక్కడా? వాళ్ళ పుట్టింటికెళ్ళిపోయింది, ఇక మీదట రాదు. తనకి నీకు వెంటనే విడాకులిప్పిస్తాం. అది కల్లో కూడా జరగదు. ఒరేయ్, ప్రతిసారి నీకు మాకు గొడవ అనవసరం గాని తాడో పెడో తేలిపోవాలి. ఈ జన్మలో నీ పెళ్ళానికి పిల్లలు పుట్టే యోగ్యత లేదని అర్థమైపోయింది. అందుకే ఇక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నువ్వు దానికి ఒప్పుకోవాల్సిందే. ఏంటది? అక్క కూతురు మౌనికని నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి. మీకేమైనా మైండ్ పోయిందా? ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మాకు బాగానే అర్థమవుతుంది, నీకే అర్థం అవ్వట్లేదు. అప్పుడు నువ్వు కోరుకున్నట్టు నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేశాం కాబట్టి ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. కుదరదు. నువ్విలా అంటావని నాకు తెలిసిరా. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నీకు 3 నెలలు గడువిస్తున్నా. ఈలోగా నీ భార్యకి గర్భం వచ్చిందా సరే సరే, లేదంటే నీ పెళ్ళానికి విడాకులిచ్చి మేం చెప్పినట్టు మౌనికని పెళ్లి చేసుకోవాలి. దీనికి ఒప్పుకోనంటే నా శవాన్ని చూస్తావు, తేల్చుకో అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కామాక్షి. ఏం చెయ్యాలో అర్థం కాక తల పట్టుకుంటాడు శ్రీకర్. ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు? నువ్వు చెప్పినట్టు నా కొడుకు కోడలతో మాట్లాడి చూశాన్రా, కానీ వాళ్ళు నా మాట లక్ష్యపెట్టటం లేదు. ఓ అలాగా? నీ లాయర్ బుర్ర ఉపయోగించి వాళ్ల చేత పిల్లల్ని గనేలా చేసే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరా? తప్పకుండా చెప్తాను. పొమ్మనకుండా పొగబెట్టటం అనే సామెత ఎప్పుడైనా విన్నావా నువ్వు? విన్నాన్రా. అయితే నీ కొడుకు కోడలు దారికి రావాలంటే కూడా అదే పని చెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది. కానీ ఈసారి ఈ ప్లాన్ని నా ద్వారా అమలు చేయటం కంటే నీ ద్వారా అమలు చేయటం మంచిదనిపిస్తుంది. అర్థమైంది, అలాగే చేద్దాం. ఒకరోజు రాగిని కూతురు మౌనికని తీసుకుని పుట్టింటికొస్తుంది. ఈసారి మీ మామయ్యతో నీ పెళ్లిని ఎవ్వరు ఆపలేరు. అదెలా? ఆ కావ్య ఉంది కదా. అందుకు మీ అమ్మమ్మ మంచి ప్లాన్ వేసిందిలే, అది జరిగి తీరుతుంది. ఏంటా ప్లాను? ఆ కావ్యకి
3 నెలల్లో కడుపు రాకపోతే మీ మావయ్య తనకి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టింది. ఇన్నాళ్ళు రాని గర్భం 3 నెలల్లో రావడం అసాధ్యం, అంతేగా? అవును, నువ్వు మీ మావయ్యతో పెళ్లికి రెడీ అయిపో. థ్యాంక్స్ అమ్మమ్మా. ఒకరోజు రాహుల్, శ్వేత ఇద్దరూ జనార్దన్ ఆఫీస్కి వస్తారు. ఏంటంకుల్, ఏదో మాట్లాడాలని చెప్పి మా ఇద్దరిని రమ్మన్నారు? మీ డాడీ తన ఆస్తి మొత్తం ఏదో సేవా ట్రస్ట్ మీద రాయాలనుకుంటున్నానని దానికోసం డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పి వెళ్ళిపోయాడ్రా. వాట్? ఎందుకట? అదే మాట నేను అడిగాను. నా కొడుకు కోడలు నాకు వారసుల్ని ఇవ్వనని తెగేసి చెప్పారు. వాళ్ళు నా మాట విననప్పుడు నా ఆస్తి మాత్రం వాళ్ళకెందుకిస్తాను అని చెప్పాడు. అది విని రాహుల్కి, శ్వేతకి చాలా కోపమొస్తుంది. మా నాన్న చెప్పినట్టు చేయకండి అంకుల్, ఆయనతో మేము మాట్లాడతానులేండి. సరేరా. ఇక భార్య కోసం కావ్య పుట్టింటికొస్తాడు శ్రీకర్. మా అమ్మ వాళ్ళ మాటలు పట్టించుకోకు కావ్య, ఇంటికెళ్దాన్రా. నేను రానండి, మీరు మీ మేనకోడల్ని పెళ్లి చేసుకోండి. నువ్వు కూడా మా అమ్మ వాళ్ళలాగా మాట్లాడతావేంటి కావ్య? మీ అందరికీ పిచ్చేమైనా పట్టిందా? మరింకేం చేయమంటారు? నాకెలాగో పిల్లలు పుట్టరు, ఇక నా వల్ల మీకు ఉపయోగం ఏంటి? దీని గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇలా అంటావేంటి? అందరూ ఎవరిష్ట ప్రకారం వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు. మీ గురించి ఆలోచించి చెప్పానండి. వస్తే నువ్వు నాతో రా, లేదంటే నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. అంతే తప్ప ఇంకో పెళ్లి మాత్రం చేసుకోను. అల్లుడు గారు అంతలా బ్రతుములాడుతూ ఉంటే వెళ్ళననడం కరెక్ట్ కాదమ్మా. ఇంతలా ప్రేమించే భర్తని వదులుకోకమ్మా. కావ్య, ఇప్పుడు నువ్వు ఇంటికి రాకపోతే నేను కూడా అన్నం నీళ్లు మానేస్తాను. ఆపై నీ ఇష్టం. వద్దులేండి, వస్తాను అని భర్తతో కలిసి వెళ్ళిపోతుంది కావ్య. జనార్దన్ అంకుల్ చెప్పింది నిజమేనా డాడీ? అవును. ఆస్తి మొత్తం ట్రస్టీకి రాసేస్తే నేను నా భార్య ఏమైపోవాలనుకున్నావు? మా గురించి ఆలోచించావా? మీరేమైనా నా గురించి ఆలోచిస్తున్నారా? నేను మీ గురించి ఆలోచించటానికి. జీవితంలో పిల్లల్ని కనే ఆలోచనే లేదన్నట్టుగా తేల్చి చెప్పేశారు కదా, ఇక మీతో మాట్లాడ్డానికే ఉంది. మీకు కావలసింది వారసులే కదా మావయ్య గారు, అందుకు ఒక దారుంది. అద్దె గర్భంతో పిల్లల్ని కనొచ్చు, అప్పుడు నా అందం తగ్గిపోదు, మీ కోరిక నెరవేరుతుంది. అందుకు నేనొప్పుకోను. నువ్వే స్వయంగా పిల్లల్ని గనాలి. అది నాకిష్టం లేదని చెప్పాను కదా మావయ్య గారు. చూడండి, మీరు పిల్లల్ని కనకపోతే ఈ ఆస్తి మొత్తం సేవా ట్రస్టీకి రాసేస్తాను. అందులో ఏ మార్పు లేదు, ఆలోచించుకోండి అని లోపలికి వెళ్ళిపోతాడు ధనుంజయ్. ఆలోచనలో పడతారు శ్వేత, రాహుల్. మా నాన్న పట్టుదల గల మనిషి, అనంత పని చేస్తాడు శ్వేత. ఇక మనకి తప్పదు, ప్లీజ్ అర్థం చేసుకో. సరే రాహుల్, అలాగే కంటాను అని శ్వేత కూడా ఒప్పుకుంటుంది. ఎలాగైనా తమ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటాడు శ్రీకర్. ఉపాయం కోసం తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. వంశీ, ఏం చేయాలో అర్థం కావటం లేదు. మా అమ్మ పెట్టిన 3 నెలల గడువు అయిపోవస్తుంది. టెన్షన్గా ఉంది. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, కాకపోతే అది చాలా కాంప్లికేటెడ్. అంత ఈజీ కాదు. నా సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందంటే అది ఎంత కష్టమైన పనైనా చేస్తాను. ఫేక్ ప్రెగ్నెన్సీ. ఏంటి? అవును, ప్రస్తుతానికి అదొకటే మార్గం ఉంది మీ అమ్మ వాళ్ళ నోరు మూయించటానికి. నీ ప్రాణానికి ప్రాణమైన నీ భార్యతో నువ్వు కలిసి ఉండటానికి. కానీ ఏదో ఒక రోజు ఆ అబద్ధం బయటపడుతుంది కదా, అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బయట పడదు. దానికి నువ్వు కాస్త సమయస్ఫూర్తిగా ఆలోచిస్తే చాలు. అదెలా? ఆ ఫేక్ ప్రెగ్నెన్సీని నిజం చేస్తే సరి. ఫేక్ని నిజం ఎలా చేస్తాం వంశీ? అసలు నీ ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావటం లేదు. నిజంగా నిజం చేయలేమన్న విషయం నాకు తెలుసు, కానీ అందరూ నిజమని నమ్మేలా క్రియేట్ చేస్తాం. అది అబద్ధమని నీకు నీ భార్యకి తప్ప ఎవ్వరికీ తెలీదు. మరి ఆ తర్వాత దానికి కంటిన్యూషన్ ప్లాన్ ఏంటి అని శ్రీకర్ అనటంతో తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు వంశీ. అది విన్న శ్రీకర్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. థ్యాంక్స్ వంశీ. మరోవైపు కొద్ది రోజుల్లోనే శ్వేత గర్భవతి అవుతుంది. అది తెలిసి ధనుంజయ్ చాలా సంతోషపడతాడు. కంపెనీలో పనిచేసే వర్కర్స్కి బోనస్ ఇస్తాడు. ధనుంజయ్ సంతోషం చూసి జనార్దన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎట్టకేలకి మీ నాన్న ఆయన పందవి నెగ్గించుకున్నాడు. మిస్ ఇండియాలా నాజుగ్గా ఉండేదాన్ని, బొండంలాగా ఎంత అందవికారంగా ఉన్నానో చూడు. నా మొహం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. డెలివరీ అయ్యాక ఇంకెలా తయారవుతానో. డోంట్ వరీ డార్లింగ్,
డెలివరీ అయ్యాక అమెరికా వెళ్ళి కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుని 3 నెలల్లో మళ్ళీ నాజుగ్గా తయారవుదు గాని. ముందే చెప్తున్నా, బిడ్డని కనడం వరకే. తర్వాత తన ఆలనా పాలన ఆయాని పెట్టి చేయించాల్సిందే. డబ్బాతో పాలు పట్టాల్సిందే. నా సరదాలకి ఎక్కడ ఆ బిడ్డ అడ్డొచ్చినా సరే నేనూరుకోను. అలాగే శ్వేత, నీ మాట నేను కాదంటానా? ఇప్పుడు కూడా ఆస్తి కోసమే కదా ఇదంతా. లేదంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టేవాణ్ణి కాదు కదా. డెలివరీ అయ్యే వరకు ఇవేమీ మా నాన్నతో అనకుండా సైలెంట్గా ఉండు. ఓకే. ఒకరోజు ఎవరూ చూడకుండా, కావ్యకి కూడా తెలియకుండా కావ్య తినే అన్నంలో వామిటింగ్ టాబ్లెట్స్ కలిపి తనకి వాంతులయ్యేలా చేస్తాడు శ్రీకర్. కామాక్షి, విశ్వనాథం, రాగిని, మౌనిక అందరూ హాల్లో కూర్చుని ఉండగా వామిటింగ్స్ చేసుకుంటుంది కావ్య. అది చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. శ్రీకర్ తనని గబగబా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అమ్మా, తనకి మామూలు వాంతులంటావా లేక నెల తప్పే వాంతులంటావా? ఏమోనే, నాకు అదే భయంగా ఉంది. అలాంటిదేం అయ్యుండదులే. మీరు భయపడి నన్ను భయపెట్టబాకండి. తిన్నదరక్క వాంతులయ్యుంటాయి. ఈ మాత్రం దానికి మీరు తెగ కంగారు పడిపోతున్నారెందుకు? చూస్తూ ఉండండి, నేను చెప్పింది నిజమవుతుంది. హాస్పిటల్కి వెళ్లిన శ్రీకర్ కావ్యను డాక్టర్ గది బయట కూర్చోబెట్టి డాక్టర్ సంధ్య దగ్గరికి వెళ్తాడు. మేడం, కావ్యకు వామిటింగ్స్ అవుతున్నాయి. బహుశా ఫుడ్ పాయిజన్ అయిందేమో. తనని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. ఫుడ్ పాయిజన్ అయిందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే తనకి వామిటింగ్స్ టాబ్లెట్స్ ఇచ్చింది నేనే కదా. వాట్? ఎందుకు చేసావాలా? మిమ్మల్ని ఒక హెల్ప్ అడగటానికి. అర్థం కాలేదు. నా భార్యకి వాంతులవటానికి కారణం ప్రెగ్నెన్సీ అని మీరొక చిన్న అబద్ధం చెప్పాలి. అది చిన్న అబద్ధం కాదు, చాలా పెద్ద అబద్ధం. అలా చేయడం చట్టరీత్యా నేరం. ప్లీజ్ మేడం, నా భార్య జీవితం నిలబెట్టడం కోసం మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను అని తన పరిస్థితి మొత్తం వివరిస్తాడు శ్రీకర్. అది విన్న డాక్టర్, సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నాకు మాత్రం ఏ సమస్య రాకూడదు. నాది మేడం పూచి, ఏ సమస్య రాదు. మరి ఈ విషయం మీ భార్యకైనా చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తే ఒప్పుకోదు. తన లైఫ్ తనే స్పాయిల్ చేసుకుంటుంది. టైం చూసుకుని నెమ్మదిగా నేనే చెప్తాను. మరి అప్పుడు మాత్రం మీ భార్య ఒప్పుకుంటుందన్న గ్యారంటీ ఏమిటి? పరిస్థితులు తన చేత ఒప్పుకునేలా చేస్తాయి. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరేనండి, మీ భార్య లైఫ్ కోసం రిస్క్ చేస్తున్నాను. నాకు మాట రాకుండా చూసుకోవాలి. నన్ను నమ్మండి మేడం, మీకే ట్రబుల్ ఇవ్వను. తర్వాత రూంలోకొచ్చిన కావ్యను పరీక్షించాక డాక్టర్ సంధ్య ఇలా అంటుంది. కంగ్రాట్స్ కావ్య, మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది కావ్య. కొద్దిసేపటికి తేరుకొని ఆశ్చర్యానందంలో తేలిపోతూ, నిజమా డాక్టర్? అవును. కావ్య కళ్ళ వెంట ఆనంద బాష్పాలొస్తాయి. సంతోషంతో భర్త వంక చూస్తుంది. హాస్పిటల్ నుంచి ఇంటికొస్తూ వెంట స్వీట్ బాక్స్ తెస్తాడు శ్రీకర్. అమ్మా, నాన్న, అక్క, మౌనిక అందరూ స్వీట్లు తీసుకోండి. హాస్పిటల్కెళ్ళొచ్చి స్వీట్లు పంచుతావేంట్రా? మీ కోడలు నెల తప్పిందమ్మా. త్వరలో నువ్వు నానమ్మవి కాబోతున్నావు. ఆ వార్త విని పిడుగుపడినట్లయిపోతారు కామాక్షి, విశ్వనాథం, రాగిని, మౌనిక. అందరూ బిక్కమొహాలతో ఒకరినొకరు చూసుకుంటారు. అలా చూస్తారేంటి, స్వీట్లు తీసుకోండి అని అందరికీ స్వీట్లిస్తాడు శ్రీకర్. కావ్య, మీ పుట్టింటికి ఫోన్ చేసి విషయం చెప్పు. ఈలోగా నేను ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా స్వీట్లు పంచొస్తాను. అలాగేనండి అని తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య. శ్రీకర్ స్వీట్ బాక్స్తో బయటకు వెళ్ళిపోతాడు. ఇలా అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాది అదే పరిస్థితి. ఇది కలేమో అన్నట్టు అనిపిస్తుంది. ఆ కావ్యకి ఎక్కడో అదృష్టం రాసిపెట్టుంది. అయితే మావయ్యతో ఇక నా పెళ్లి లేనట్టేనా? ఇంకేం పెళ్లి, నోరు ముసుకుని పదా, వెళ్ళిపోదాం. అలా కొద్ది రోజులు గడుస్తాయి. కావ్య తన జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంటుంది. ఒకరోజు శ్రీకర్ కావ్యం తీసుకుని డిన్నర్ చేయటానికి హోటల్కి వెళ్తాడు. కావ్య, నీకు నిజం చెప్పాలి. నిజం చెప్పాలా? ఏంటి? నేను చెప్పేది విని నువ్వు కంగారు పడద్దు. చెప్పింది విన్నాక నీ మనసు పాడు చేసుకోవద్దు. ఏంటండి అది? కావ్య, నువ్వు గర్భవతివి కాదు. ఆ మాట వినగానే కావ్య, ఏంటండి మీరు చెప్పేది? ఇలాంటి విషయాల్లో వేళకోళలు వద్దండి. జోక్ కాదు కావ్య, సీరియస్. ఇదంతా డాక్టర్ గారితో కలిసి నేనాడిన నాటకం. నా ఆశలతో, ఊహలతో ఎందుకు ఆడుకున్నారు? మా అమ్మ నా మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకోకపోతే నేను చస్తానని బెదిరిస్తుంటే ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశాను కావ్య. ఇదంతా నీకోసమే చేశాను. నిన్ను దూరం చేసుకోలేక చేశాను.
ఇప్పుడు మాత్రం ఉపయోగం ఏమిటి? మనం చెప్పకపోయినా త్వరలో ఈ నిజం మీ వాళ్ళకు కూడా తెలుస్తుంది. అప్పుడైనా జరిగేది ఇదే కదా. పైగా అప్పుడు మీ వాళ్ళతో పాటు ఊరోళ్ళందరూ కూడా ఇంత పెద్ద అబద్ధం ఆడానని నన్ను అసహించుకుంటారు. అలా ఎప్పటికీ జరగదు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? కొద్ది రోజుల తర్వాత డాక్టర్ గారు నీకు బెడ్ రెస్ట్ చెప్పారని చెప్పి నిన్ను మీ పుట్టింటికి పంపిస్తాను. మీ అమ్మా నాన్న సాయంతో అక్కడ కూడా మనం ఆడుతున్న నాటకం కంటిన్యూ చేస్తాం. నెలల ప్రకారం దిండులతో నీ కడుపుని బయటకి కనిపించేలా చేస్తాం. కడుపుని దిండులతో చేసినట్టే బేబీని కూడా దిండులతో కుట్టిస్తారా? అని కోపంగా సెటర్ వేస్తుంది కావ్య. లేదు, ఈలోగా పురిట్లో ఉన్న ఒక అనాథ బేబీని మన బిడ్డగా తెచ్చుకుందాం. ప్రాబ్లం సాల్వ్. ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? అంత ఈజీగా చెప్పేస్తున్నారు. ఇది తప్ప నా భార్యని దక్కించుకోవటానికి నాకు వేరే దారి దొరకలేదు. మొదట భర్తపై కోపం వచ్చినప్పటికీ అందులో తనపై తన భర్తకు ఉన్న ప్రేమ కనిపించి అర్థం చేసుకుంటుంది కావ్య. నాకెందుకో భయంగా ఉంది. అంతా మీరనుకున్నట్టే జరుగుతుందంటారా? ఏదైనా తేడా అయిందంటే మీ వాళ్ల ముందు తలెత్తుకోలేము. ఖచ్చితంగా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నన్ను నమ్ము కావ్య. సరే, మీ ఇష్టం. మీరెలా అంటే అలా. కొద్ది రోజులు పోయాక, అమ్మా, డాక్టర్ గారు కావ్యకి డెలివరీ అయ్యే వరకు బెడ్ రెస్ట్ చెప్పారు. తను ఏ పని చేయకూడదంట. తనకే ఎదురు చేసి పెట్టాలంట. అంతోపిక ఇక్కడ ఎవరికుంది? తన పుట్టింటికి పంపించు, వాళ్ళ అమ్మే చూసుకుంటది. నాకు కావాల్సింది కూడా నువ్వు అలా చెప్పడమే అమ్మా. అలాగే అని భార్యని తన పుట్టింటికి తీసుకువెళ్లి వదిలేసొస్తాడు శ్రీకర్. కావ్య నిదానంగా రాఘవయ్య జానకికి నిజం చెప్తుంది. అది విని వాళ్ళు షాక్ అవుతారు. ఇంత పెద్ద అబద్ధాన్ని నిజంలాగా ఇన్నాళ్ళు నాటకం ఆడుతున్నారా? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదే. అల్లుడు గారు చెప్పినట్టు మనం కూడా నాటకం ఆడాలి. లేకపోతే అల్లుడు గారు పడ్డ శ్రమకి ఫలితం ఉండదు. మన అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది అని ఆ నాటకాన్ని వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. అలా రోజులు గడుస్తాయి. మరోవైపు శ్వేతకి డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటుంది. చిచి, పొట్టు చూడెంత లావుగా ఉందో. నడవడానికి అడ్డంగా ఉంది. అయినా ఈ పిల్లల్ని ఎలా కంటారో ఏంటో ఈ ఆడవాళ్ళంతా. అలా అనకూడదమ్మా. నువ్వు కూడా మీ అమ్మ కడుపు నుండి అలాగే పుట్టావన్న విషయాన్ని మరచిపోకు. మామీగారు, మీకోసం బిడ్డని కంటున్నాను. నాకిష్టం లేకపోయినా సరే నార్మల్ డెలివరీ అవి నా వల్ల కాదు. సిజేరియన్ చేపించేయండి. సిజేరియన్ మంచిది కాదు. నార్మల్ డెలివరీ అయితేనే ఫ్యూచర్లో నీకెటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ రావు. అప్పుడు తిప్పులప్పుడు చూద్దాం. ఇప్పుడైతే నేను చెప్పినట్టు చేయండి. సరేనమ్మా, నీ ఇష్టం. మీకు గుడ్ న్యూస్. మీరు బేబీ కోసం ఎక్కడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు డాక్టర్? నా పేషెంట్ ఒక అమ్మాయి భర్త అనుకోకుండా చనిపోవడంతో పుట్టే బిడ్డని వేరే ఎవరికైనా ఇచ్చి ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆమె తల్లిదండ్రి. కాబట్టి ఆ బేబీని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్స్ మేడం. అనుకున్న ప్రకారం కావ్యకిచ్చిన డెలివరీ డేట్ రానే వస్తుంది. కావ్యని హాస్పిటల్కి తీసుకుని వస్తారు. మరోవైపు శ్వేతని కూడా వేరే హాస్పిటల్కి తీసుకొస్తారు డెలివరీ కోసం. ఆ సమయంలో కంపెనీ పని మీద స్టేట్స్ వెళ్తాడు ధనుంజయ్. డాక్టర్, బిడ్డ రెడీనే కదా? సారీ శ్రీకర్, ఆ అమ్మాయి తీరా వచ్చాక తన బేబీని ఇవ్వనని మాట మార్చింది. పుట్టిన పాపని తీసుకుని వెళ్ళిపోయింది. ఎంత పనిచేశారు డాక్టర్? ఇప్పుడెలా? మరోవైపు మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్కి బయలుదేరారు. సారీ శ్రీకర్ గారు, ఆ అమ్మాయి ఇలా చేస్తుందని అనుకోలేదు. మనకి ముందే తెలుసుంటే బయట ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఏదని అడిగితే అత్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అందరిలోనూ టెన్షన్ మొదలవుతుంది. పురిట్లో ఉన్న అనాథ బిడ్డ ఏదైనా అనాథాశ్రమంలో దొరుకుతుందేమోనని నేను వెళ్ళి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు మా అమ్మ వాళ్ళని ఎలాగోలా మేనేజ్ చేయండి. మనం క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్నాం. బిడ్డ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మనం అనుకున్నట్టు బిడ్డ గనక దొరక్కపోతే అప్పుడు ఏం చేద్దాం? ఒకటి దారి డాక్టర్, పుట్టిన బిడ్డ పురిట్లోనే చచ్చిపోయిందని అబద్ధం చెప్పడమే. కానీ అలాంటి పరిస్థితి రాదు, నాకు నమ్మకం ఉంది అని గబగబా బయటకు వెళ్ళిపోతాడు శ్రీకర్. మరోవైపు శ్వేతకి డెలివరీ అవుతుంది. పాప పుడుతుంది. అప్పుడే స్టేట్స్లో ఉన్న ధనుంజయ్ రాహుల్కి కాల్ చేస్తాడు. ఒరే రాహుల్, శ్వేతకి డెలివరీ టైం ఈరోజే అన్నారు కదా, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళావా? నేను మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఇదిగో ఇప్పుడే మీకు మనవరాలు పుట్టింది. ఆ మాట విన్న ధనుంజయ్ పట్టరాని సంతోషంతో, నిజమా రాహుల్?
ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఎప్పుడెప్పుడు నా మనవరాల్ని కల్లారా చూద్దామని ఉంది. నేను మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరి ఇంటికొచ్చేస్తాను. అలాగే నాన్నా అని ఫోన్ పెట్టేస్తాడు రాహుల్. ఈలోగా పాపకి చెయ్యాల్సిన టెస్ట్లన్నీ చేసి పాపని తీసుకొస్తుంది డాక్టర్. మిస్టర్ రాహుల్, మీ పాప హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంది, కానీ పాపకి చూపు కనిపించదు. అది విన్న శ్వేత, అసలే పిల్లల్ని కనటం ఇష్టం లేని తనకి పైగా చూపులేని ఆడపిల్ల పుట్టింది అని తెలియటంతో, ఏవండి, ఈ కళ్ళు కనబడని పాప వలన మనం చాలా అవమానాలు పడాల్సి వస్తుంది. మన స్టేటస్కి చెడ్డ పేరు వస్తుంది. నలుగురిలో నవ్వులు పాలవుతాం. తను పెద్దదయ్యే కొద్దీ మనకి భారంగానే మారుతుంది. పైగా ఈ బేబీకి దగ్గరుండి అన్నీ చూసుకోవాలంటే నా వల్ల కాదు. ఈ పాపని వదిలించుకోవటం మంచిది. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. తనని తీసుకెళ్లి ఏదైనా ఆశ్రమంలో వదిలేద్దామా? అవును, ఆ పని కూడా మావయ్య గారు స్టేట్స్ నుంచి వచ్చేలోపే చేసేయాలి. ఆయన వస్తే ఒప్పుకోరు. మరి మా నాన్నకేం సమాధానం చెప్పాలి? ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాసేస్తాడేమో. బిడ్డ పుట్టాక హెల్త్ కాంప్లికేషన్స్ రావటంతో చనిపోయిందని అబద్ధం చెప్దాం. ప్రాబ్లం సాల్వ్. మహా అయితే కాసేపు బాధపడతాడు. సరే అని ఆ రాత్రి సమయంలో ఆ పాపని తీసుకెళ్లి ఒక ఆశ్రమం ప్రహరీ లోపల ఉన్న ఉయ్యాలలో ఎవరూ చూడకుండా పాపని వదిలేస్తాడు రాహుల్. పురిట్లో ఉన్న బిడ్డ కోసం పట్నంలోని అన్ని అనాథాశ్రమాలు తిరుగుతూ ఉంటాడు శ్రీకర్. కాని ఎక్కడా పాప దొరకలేదు. కామాక్షి, విశ్వనాథం, రాగిని, మౌనిక హాస్పిటల్కి వస్తారు. రండి వదినగారు, అమ్మాయిని ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. మావాడెక్కడా? చిన్న పనుంది, ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు. ఎక్కడా పురిటి బిడ్డ దొరకదు. నెమ్మదిగా శ్రీకర్కి భయం మొదలవుతుంది. పక్కనే ఉన్న గుడి దగ్గరికి వెళ్తాడు. భగవంతుడా, నాకు నువ్వే దారి చూపించాలి. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని మనసులో గట్టిగా వేడుకుంటాడు. అప్పుడే ఒక ఆశ్రమం నుండి ఫోనొస్తుంది శ్రీకర్కి. ఇంతకు ముందే ఎవరో ఈ పాపని ఆశ్రమం బయట వదిలి వెళ్ళిపోయారు. కానీ మాకున్న రూల్స్ ప్రకారం పాపని దత్తత తీసుకోవాలంటే చాలా ఫార్మాలిటీస్ అవి ఉంటాయి. కానీ మీ పరిస్థితిని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో మీ మీద నమ్మకంతో ఈ పాపని మీకిస్తున్నాం శ్రీకర్ గారు. పాపని బాగా చూసుకోండి. అలాగే మేడం, చాలా థ్యాంక్స్. నా పరిస్థితిని అర్థం చేసుకుని పాపనిచ్చినందుకు మీకు నేను చాలా రుణపడి ఉంటానండి. మీ డీటెయిల్స్ ఈ డైరీలో రాయండి. అలాగే అని చెప్పి శ్రీకర్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పాపని తీసుకుని హాస్పిటల్కొచ్చి వెనక డోరు నుంచి ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించి పాపని కావ్య పక్కనే పడుకోబెడతాడు. కావ్య, డాక్టర్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. పాపని పరీక్షించిన డాక్టర్, శ్రీకర్, ఈ బిడ్డకి చూపులేదు. బహుశా అందుకే ఈ పాపని వదిలేసుంటారు. ఇప్పుడేం చేద్దాం డాక్టర్? ఏవండి, పిల్లలేని మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకొచ్చిన లక్ష్మీదేవి ఈ పాప. ఆ దేవుడి మాయా ఇదంతా. మన బాధలు తీర్చడానికొచ్చిన మన పాలిట దేవత. తను ఎలా ఉన్నా నాకిష్టమే. తనే మన కూతురు. నా అభిప్రాయం కూడా అదే డాక్టర్. సరే, మీ ఇష్టం. శ్రీకర్ ఇక ఏమీ ఎరగనట్టు మెయిన్ గేట్ నుంచి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వస్తాడు. ఆ అమ్మాయికి ఆపరేషన్ జరుగుతా ఉంటే ఎక్కడికెళ్ళావురా? అర్జెంట్ పనుంటే వెళ్ళొచ్చానమ్మా. అత్తామామ ఇద్దరికీ వెళ్లిన పని సక్సెస్ అన్నట్టు థంబ్ సింబల్ చూపిస్తాడు శ్రీకర్. ఇక వాళ్లు కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో లోపల నుంచి డాక్టర్ వచ్చింది. కంగ్రాట్స్, మీకు పాప పుట్టింది. జానకి, రాఘవయ్య చాలా సంతోషిస్తారు. కాని కామాక్షి, విశ్వనాథం, రాగిని, మౌనికల మొహాల్లో కొంచెం కూడా ఆనందం కనిపించదు. కాకపోతే చిన్న ప్రాబ్లం, పాపకి చూపు లేదు. ఏంటి, పుట్టిందా? ఎన్నాళ్ళేమో పిల్లలు పుట్టలేదని బాధ, ఇప్పుడేమో గుడ్డి పుట్టిందని మరొక బాధ అని వెక్కిరింపుగా అంటుంది కామాక్షి. ఈ కావ్య వల్ల మన కుటుంబానికి నష్టమే తప్ప కలిసొచ్చిందే లేదు. దేవుడిచ్చిన ప్రసాదానికి వంకలు పెట్టకూడదు. పాపలా పుడితే కావ్య మాత్రం ఏం చేస్తుంది? పాప ఎలా పుట్టినా నాకు ఓకే. తను నా రక్తం. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. సర్లేరా, అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ మనసులో బాధ చెప్పుకుంటున్నారులే. పదండి, ముందు వెళ్ళి పాపను చూద్దాం అని అందరూ లోపలికి వెళ్తారు. పాప పుట్టింది అన్న ఆనందంతో మరునాడే స్టేట్స్ నుండి ఎంతో సంతోషంగా ఇంటికొస్తాడు ధనంజయ్. వచ్చేటప్పుడు మనవరాలి కోసం బోలెడని బొమ్మలు తెస్తాడు. నా మనవరాలెక్కడ్రా? పాప చనిపోయింది నాన్నా. ఆ మాట విని షాకవుతాడు ధనుంజయ్. చనిపోవటమేంటి? బేబీ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయింది నాన్నా. మరి ఈ విషయం నాకు ఫోన్ చేసేందుకు చెప్పలేదు? మీరు బాధపడతారని చెప్పలేదు మామయ్య గారు.
డోంట్ వరీ, త్వరలో ఇంకో బిడ్డని కంటానులేండి. ధనుంజయ్ నిరాశగా కూలబడిపోతాడు. రాహుల్, శ్వేత హమ్మయ్య అని అనుకుంటారు. హాస్పిటల్ నుండి పాపం తీసుకుని సంతోషంగా ఇంటికొస్తారు శ్రీకర్, కావ్య. కొద్ది రోజుల తర్వాత పాపకు పేరు పెట్టాలని అనుకుంటుంది కావ్య. ఏవండి, మన అమ్మాయికి అమూల్య అని పేరు పెడదాం. నీ ఇష్టం కావ్య. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కావ్య, శ్రీకర్లు అమూల్యని చాలా అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. విశ్వనాథం, కామాక్షి మాత్రం కావ్య మీద ఉన్న కోపంతో అమూల్యని ఏమాత్రం పట్టించుకోరు. కావ్య ప్రపంచాన్ని మరచిపోయి బిడ్డతోనే గడుపుతూ ఉంటుంది. బిడ్డకి చూపు లేకపోయినా కావ్య తన కళ్ళతో అమూల్యకి ప్రపంచాన్ని చూపిస్తుంది. చూపు లేదనే బాధని, లోటుని అమూల్యకి అసలు తెలియనివ్వకుండా తాను అడగకుండానే అన్నీ తెచ్చిస్తూ ఉంటాడు శ్రీకర్. ఒకరోజు తన కూతురు మౌనికని తీసుకుని పుట్టింటికొస్తుంది రాగిని. నీ కోడలు 24 గంటలు తన కూతురు ఆలనా పాలన చూడమేనా, లేక ఇంటి పని వంట పని చేసేదేమైనా ఉందా? లోకంలో ఈవిడిగారికి ఒక్కదానికి కూతురున్నట్టుగా తెగ మురిసిపోతుంది. ఈ కూతురికే ఇంత ఓవర్ చేస్తే అదే కళ్ళు సరిగ్గా ఉన్నది పుట్టుంటే గాలిలో తేలిపోయేదేమో. ఆ మాట కావ్య చెవిన పడుతుంది. చూడు మౌనిక, నా కూతురి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. చుట్టం చూపుగా వచ్చిన దానివి చుట్టంలాగా ఉండు. కాకి పిల్ల కాకికి ముద్దు. అందులో మీకొచ్చిన బాధేంటి? ఏంటి మా మనవరాలి మీద గొంతెత్తుతున్నావు? అంటే అమూల్య మీ మనవరాలు కాదా మామయ్య గారు? కాదు, అసలు మాకు నువ్వన్నా నీ బిడ్డన్నా ఇష్టం లేదు. నన్నేమైనానండి మామయ్య, పడతాను. కాని అవే మాటలు నా కూతుర్ని అంటే మాత్రం తట్టుకోలేను. పసి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? దయచేసి ఇంకెప్పుడూ అలా అనకండి. ఒకరోజు ఆడుకుంటున్న అమూల్యని పిలుస్తుంది కావ్య. బంగారు తల్లి, ఇక్కడ కూర్చో, దిష్టి తీస్తాను. ఎందుకమ్మా? బయటికి వెళ్ళినప్పుడు బంగారు బొమ్మలాంటి నా కూతుర్ని చూసి ఎంతమంది దిష్టి పెట్టారో ఏమో. ఎవరి కళ్ళు ఎలాంటివో, అందుకే నా భయం నాది. చూడు నాన్న, అమ్మ చిన్నదానికి పెద్దదానికి దిష్టి తీస్తానంటుంది. మీ అమ్మకి చాదస్తాన్రా తల్లి, చెప్పినావెందు. మీ తండ్రి కూతులిద్దరూ ఏమైనా అనుకోండి, కాని నా పద్ధతి మాత్రం మారదు. అమూల్య పుట్టినప్పటినుంచి కావ్య ఎంతో సంతోషంగా ఉంటుంది. అది చూసి కామాక్షి కుళ్ళుకుంటుంది. మరోపక్క ప్రతిరోజు రాగిని, కామాక్షి ఫోన్లో కావ్య గురించి ఏదో ఒకటి చాడీలు మాట్లాడుకుంటూనే ఉంటారు. రాగిని కావ్యను ఏదో ఒక వంకతో తిడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆ కావ్యపై పడేడుస్తావెందుకు? తను చాలా మంచిది. పక్కవాళ్ళు నాశనమైపోవాలనుకుంటే మనమే నాశనమైపోతాం. ఆ విషయం గుర్తుంచుకో. ఇప్పటికైనా కాస్త మారు. మీ నీతులేక చాలే. ఆ కావ్య వల్ల మీ కన్న కూతురికి అన్యాయం జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారా? సిగ్గుందా మీకు? ఎంత ఆరాటపడితే మాత్రం ఒకరి అదృష్టం ఇంకొకరికి వస్తుందా ఏంటి? అయినా దాని నోటికాడ అదృష్టమేదో మేం లాగేసుకున్నట్టు మాట్లాడుతున్నావు. అదే మా నోట్లో మట్టి కొట్టింది. దానికి కారణం మీ తమ్ముడు. కావాలంటే అతన్ని దిట్టు. అంతేగాని పాపం ఏమీ తెలియని ఆ అమాయకురాలిపై ఎందుకంత కక్ష పెంచుకుంటావు? నా తమ్ముడు ఒట్టి అమాయకుడు. వాడికి అదే ఏదో మందు పెట్టేసుంటుంది. లేదంటే వాడు నా మాట కాదనేవాడే కాదు, మనమ్మాయిని చేసుకునేవాడు. పుట్టింటి వాళ్ల తప్పుల్ని వెనకేసుకొస్తూ పక్కవాళ్లపై పడేడవటం మీ ఆడాళ్ళకే జల్లింది. మా పుట్టింటి జోలికి రాకండి, ఊరుకోను. నాకెందుకులే ఇగోల, మీ తిప్పలు మీరు పడండి అని బయటకు వెళ్ళిపోతాడు హరి. ఏంటి శ్రీకర్, అంతా బాగేనా? ఏ సమస్య లేదుగా? లేదు వంశీ, నా భార్య నేను చాలా హ్యాపీగా ఉన్నావు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఇట్స్ ఓకే శ్రీకర్, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలు. అమూల్య ఎలా ఉంది? చాలా బాగుంది. తనని బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నావు. మంచి ఆలోచన. నువ్వు ఈ ఐడియా ఇవ్వకపోయింటే నా కావ్య నాకు దూరం అయి ఉండేది. ఇందులో ఏముంది? నిజం చెప్పాలంటే మీ భార్యాభర్తలిద్దరూ గొప్పవాళ్ళు. ఒక అనాథ బిడ్డకి, అందులోనూ చూపులేని పాపకి జీవితాన్నిచ్చారు. అలా ఎంతమంది ఉంటారు చెప్పు? లేదు వంశీ, ఆ పాపే మాకు జీవితాన్నిచ్చింది. తను మా పాలిట దేవత. అమూల్యని బ్లైండ్ స్కూల్లో చేర్పిస్తారు. అమూల్యకి జ్వరం వస్తే కావ్య విలవిల్లాడిపోతుంది. పక్కనే కూర్చొని సపర్యలు చేస్తుంది. అమూల్యపై మరీ ఇంత ప్రేమ పెంచుకుంటున్నావు. అనుకోకుండా తను నీకు దూరమైతే నీ పరిస్థితి ఏంటి కావ్య? అయినా నా కూతుర్ని నా నుండి ఎవరు దూరం చేస్తారు? రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తుంది కదా. అల్లుడుగారినే ఇల్లరికం తెచ్చుకుందాం, అంతేకాని నా కూతుర్ని మాత్రం నాకు దూరంగా పంపించను.
కావ్య మాటలకి శ్రీకర్ నవ్వుకుంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమూల్యకి కాలేజ్కి వెళ్లే వయసొస్తుంది. కావ్యని అత్తమామలు, ఆడపడుచు అమూల్య విషయంలో మాటలతో ఎంత ఇబ్బంది పెట్టినా అవేమీ పట్టించుకోకుండా, అమూల్య చదువుకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది కావ్య. మరోవైపు ఇంకో బిడ్డను కనాలనుకున్న శ్వేతకు మళ్లీ ప్రెగ్నెన్సీ రాదు. వారసుల కోసం ధనుంజయ్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి చూసి అలసిపోతాడు. మరోపక్క శ్వేతకి వయసు కూడా పెరుగుతూ ఉండటంతో పిల్లలు పుట్టకపోతే ఎక్కడ ఆస్తి చేజారిపోతుందో అన్న భయంతో అనవసరమైన ట్రీట్మెంట్సు, మెడిసిన్సు తీసుకోవటం వల్ల శ్వేత గర్భాశయంలో ప్రాబ్లమ్స్ తలెత్తి కొన్నాళ్లకి గర్భాశయం కూడా తొలగించటంతో పూర్తిగా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు శ్వేతకి. ఒకరోజు బయట నుండి ఇంటికి కారులో తిరిగొస్తూ రాహుల్, ఇక ఆస్తిపై మనం ఆశలు వదులుకోవాల్సిందే. ఆ బ్లైండ్ పాపని వదిలేయకుండా మనతోనే ఉంచుకున్నా పోయేదేమో కదా. అవును, నాకు అదే అనిపిస్తుంది అని అనుకుంటూ ఇంటికొస్తారు. శ్వేతకి పిల్లలు పుట్టకపోవటంతో ఇక ఎప్పటికీ తన ఇంటికి వారసులు లేరు అన్న బాధతో, కొడుకు కోడలిపై కోపంతో ఆస్తిని ట్రస్టీకి రాస్తూ పేపర్స్పై సంతకాలు చేయబోతూ ఉంటాడు ధనుంజయ్. అప్పుడే అక్కడికొచ్చిన రాహుల్, శ్వేతలు అది చూసి షాకవుతారు. ఆగునాన్నా, ఇంక నేను ఆగను. ఎందుకంటే మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అది కాదన్నా, మీకొక నిజం చెప్పాలి. మీ వారసురాలు చనిపోలేదు, బ్రతికే ఉంది. వాట్? రాహుల్ చెప్పింది నిజమే మామయ్య గారు. పాపకి పుట్టుకతోనే చూపు లేకపోవడంతో వద్దనుకుని ఒక ఆశ్రమం బయట వదిలేశాం. ఆ మాట విన్న ధనుంజయ్ రాహుల్ చెంప చెండుమనిపిస్తాడు. మీరస్సలు మనుషులేనా? నవమాసాలు మోసి కన్న బిడ్డని అలా ఎలా వదిలేయగలిగావమ్మా? నువ్వు తల్లివా, రాక్షసివా? నీలాంటి కఠినమైన మనస్సు ఏ తల్లికి ఉండదు. మీ ఇద్దరికీ మీ సుఖ సంతోషాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు. సారీ నాన్నా, మాకొంచెం టైం ఇవ్వు. పాపని ఎలాగైనా వెతికి తీసుకొస్తాం. మీపై నాకు నమ్మకం పూర్తిగా పోయిందిరా. ఇప్పుడు కూడా చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కాదు ఆ బిడ్డ గురించి మీరు నాకు చెప్పింది. ఎక్కడ ఆస్తి చేజారిపోతుందోనన్న భయంతో చెప్పారు. క్షమించండి మామయ్య గారు. క్షమాపణ అడిగే అర్హత కూడా మీకు లేదు. ఇన్ని అబద్ధాలాడిన మీరు ఆస్తి కోసం రేపెవరో ఒక బ్లైండ్ పాపం తెచ్చి తనే మీ మనవరాలు అని చెప్పరని నమ్మకమేంటి? అలా చెయ్యండి డాడీ, మన పాపనే తీసుకొస్తాం. కాని నా జాగ్రత్తలో నేనుండాలి కదా. మీరు తీసుకొచ్చిన పాపకి DNA టెస్టులు చేశాకే నా మనవరాలికి యాక్సెప్ట్ చేస్తాను. అలాగే మామయ్య గారు. రాహుల్, శ్వేత ఎప్పుడో 18 ఏళ్ల క్రితం సిటీకి దూరంగా ఉన్న చిన్న అనాథాశ్రమం ముందు చీకట్లో పేరు కూడా సరిగ్గా చూడకుండా ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో కంగారుగా పాపని వదిలి వెళ్ళిపోతారు. కాని ఇప్పుడు అక్కడికెళ్ళి చూస్తే ఆ ఆశ్రమమే అక్కడుండదు. ఆ ప్రాంతమంతా బాగా అపార్ట్మెంట్స్ కట్టుంటాయి. ఆశ్రమం గురించి ఎవ్వరినడిగినా తెలియదు అంటారు. రాహుల్, శ్వేత పట్నంలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకి వెళ్తారు. కాని ఎక్కడా వాళ్ళ పాప జాడ తెలియదు. చివరిగా ఒకే ఒక్క ఆశ్రమం మిగిలిపోతుంది. ఏవండి, ఈ ఆశ్రమంలో కూడా మనకి పాప జడ తెలియకపోతే ఇక మనం మన ఆస్తిపై ఆశలు వదులుకోవాల్సిందేనా? అలా ఏం జరగదులే. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ధనుంజయ్ జనార్దన్ ఆఫీస్కి వస్తాడు. జనార్దన్ పనిచేసుకుంటూ ఉంటాడు. రేయ్ జనార్దన్, నీ పని తర్వాత చూసుకోవచ్చు. ముందు నేను చెప్పేది విను. ఏంట్రోయ్, చాలా హుషారుగా ఉన్నావు. ఏమిటి విషయం? త్వరలో నేను తాతయ్య అని పిలిపించుకోబోతున్నాను, తెలుసా? నిజమా? కంగ్రాట్స్ రా. శ్వేత ఇన్నేళ్ల తరువాత మళ్ళీ నెల తప్పిందనమాట. గాడిద గుడ్డేం గాదు. నువ్వనుకుంటున్నట్టు నా కోడలేమీ గర్భవతి గాదు. అదేంట్రా, నీ కోడలు ప్రెగ్నెంట్ కాకుండా నువ్వు తాతయ్య అని ఎలా పిలిపించుకుంటావు? చెప్తే ఆశ్చర్యపోతావు. అంత ఆశ్చర్యపోయే విషయమేంట్రా? నా కొడుకు కోడలు నాకు తెలియకుండా పెద్ద డ్రామా ఆడారు తెలుసా? డ్రామా ఆడారా? ఏంటది? 18 ఏళ్ల క్రితం నా కోడలికి మొదటి కాన్పులో చచ్చిపోయిన పాప పుట్టిందని చెప్పానుగా. అవును చెప్పావు. అయితే అదంతా అబద్ధంరా.
వాట్? అవునరా, ఆ బిడ్డ చనిపోలేదు అని విషయం మొత్తం చెప్తాడు ధనుంజయ్. అది విన్న జనార్దన్, ఓ మై గాడ్, ఇది మామూలు డ్రామా కాదురా బాబు, సినిమా రేంజ్లో ఉంది. త్వరలోనే పాప అడ్రస్ తెలుస్తుంది, నా మనవరాలు నా ఇంటికి రాబోతుంది అని సంతోషంగా చెప్తాడు ధనుంజయ్. పోనీలేరా, ఇన్నాళ్ళకి తాతయ్య అని పిలిపించుకోవాలనే నీ కోరిక తీరబోతుంది. అవునరా, నా బంగారు తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు తెగ ఉప్పొంగిపోతుంది అని పట్టరాన్ని సంతోషపడుతూ ఉంటాడు ధనుంజయ్. సిటీలో అన్ని అనాథాశ్రమాలు తిరిగినా కూతురి జాడ తెలియకపోవటంతో చివరిగా మిగిలిన ఒక్క ఆశ్రమంలో కూడా ఎంక్వైరీ చేయటానికి వెళ్తారు రాహుల్, శ్వేత. నమస్కారం మేడం. నమస్కారం. చెప్పండి. సిటీకి దూరంలో ఉన్న ఒక చిన్న ఆశ్రమంలో 18 సంవత్సరాల క్రితం ఒక కళ్ళు కనబడని అప్పుడే పుట్టిన పాపని వదిలి వెళ్లారు. పాప కోసమని తీరా ఇప్పుడక్కడికి వెళ్లి చూస్తే ఆశ్రమం అక్కడ లేదు. పాప కోసం, ఆ ఆశ్రమం కోసం వెతుకుతున్నాం మేడం. అవునా, మీరన్నా ఆశ్రమం ఇదే. కొన్ని కారణాల వలన చాలా సంవత్సరాల క్రితమే అక్కడి నుండి ఇక్కడికి మార్చాం. ఆ మాట వినగానే రాహుల్, అవునా మేడం, అయితే 18 సంవత్సరాల క్రితం ఒక కళ్ళు కనబడని పాప మీ ఆశ్రమం ముందు దొరికిందా? దయచేసి బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి మేడం. కాసేపు ఆలోచించి ఏవో కొన్ని ఫైల్స్ చెక్ చేసిన ఆశ్రమం హెడ్, అవునండి, దొరికింది. ఆ మాట వినగానే శ్వేత, రాహుల్ మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి. తను మా పాపే మేడం. మీ పాపైతే అలా ఆశ్రమంలో ఎందుకు వదిలేశారు? అది ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతుంది శ్వేత. వెంటనే రాహుల్, మేం కావాలని వదిలేదు మేడం. వ్యాపారపరంగా మాపై పగ ఉన్నవాళ్లు నా భార్య ప్రసవించిన వెంటనే కావాలని మా కళ్ళు గప్పి పాపని ఎత్తుకెళ్ళిపోయారు. అలాగా? మరి అదే నిజమైతే ఇన్నాళ్ళు మీరు మీ పాప కోసం ఎందుకు వెతకలేదు? ఆశ్రమం హెడ్ అడిగే లాజిక్కులకి సమాధానం చెప్పలేక గతుక్కుమంటారు వాళ్ళిద్దరూ. ఎందుకు వెతకలేదు మేడం? అప్పటి నుండి వెతుకుతూనే ఉన్నాము. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. కానీ ఇన్నాళ్లకు మా శ్రమ ఫలించి పాపనెత్తుకుపోయినవాడు దొరకడంతో ఈ నిజం తెలిసింది. అందుకే సిటీలోని అన్ని ఆశ్రమాల్ని వెతుక్కుంటూ చివరికి మీ దగ్గరికి వచ్చాం. ప్లీజ్ మేడం, నా పాపని నాకప్పగించండి. తను లేకపోతే నేను బ్రతకలేను అని దొంగ కన్నీళ్లు కారుస్తుంది శ్వేత. వాళ్ల మాటలు నమ్మేస్తుంది ఆశ్రమం హెడ్. ప్రజెంట్ మీ పాప ఇక్కడ లేదండి. అప్పుడే వేరే దంపతులు తనని దత్త తీసుకున్నారు. వాళ్ళ అడ్రస్ చెప్పండి మేడం. ఆలోచనలో పడుతుంది ఆశ్రమం హెడ్. ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలో నాకేమీ తెలియడం లేదండి. తను మీకు కన్న కూతురైతే వాళ్ళు 18 సంవత్సరాలు ప్రాణంగా పెంచుకున్న కూతురు. ఇప్పుడు మీరు మీ పాపని తీసుకెళ్తే వాళ్ళకు కూడా బాధే కదా. ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావడం లేదు. మేడం, పాప మా నుండి తప్పిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు నా భార్య మనిషి కాలేదు. పాప బ్రతికే ఉందని తెలిసిన తర్వాతే తను మళ్ళీ మామూలు మనిషి అయింది. ఇప్పుడు మీరు కాదంటే తను మళ్ళీ పిచ్చిదైపోతుంది. ఆ మాటలకి ఆశ్రమం హెడ్కి ఏం చేయాలో తెలియని అగమ్యగోచరంగా ఉంటుంది. ఒక ఆడదానిగా నా తల్లి మనసు పడే వేదనని అర్థం చేసుకోండి మేడం. నా బిడ్డని చూడాలని నా మనసు తహతహలాడిపోతుంది అంటూ భార్యాభర్తలిద్దరూ ఆస్కార్ లెవెల్లో నటించేస్తూ ఉంటారు. వాళ్ల బాధని చూసిన హెడ్ వాళ్లకి పాపని దత్తత తీసుకున్న శ్రీకర్, కావ్య వాళ్ళ అడ్రస్ ఇస్తుంది. ఆ అడ్రస్ తీసుకుని వాళ్ళ దగ్గరికి బయలుదేరతారు రాహుల్, శ్వేత. ఇక ఆస్తి మనదే అని ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటారు. రాహుల్, శ్వేత ఆశ్రమం హెడ్ ఇచ్చిన అడ్రస్కి వెళ్తారు. ఆ సమయంలో ఇంట్లో కామాక్షి, విశ్వనాథం మాత్రమే ఉంటారు. ఎవరు మీరు? ఏం కావాలి? మా కూతురు కోసం వచ్చామండి. మీ కూతురా? మీ కూతురు మా ఇంట్లో ఎందుకుంటుంది? మీరేదో పొరపాటున వేరే అడ్రస్కొచ్చినట్టున్నారు. లేదండి, ఆశ్రమం వాళ్ళిచ్చిన అడ్రస్సు ఇదే. ఆశ్రమం వాళ్ళేంటి, అడ్రస్ ఇవ్వడమేంటి? మీరేం మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావట్లేదు. పిచ్చాసుపత్రి నుండి వస్తున్నారా ఏంటి? మీ ఇంట్లో మీ మనవరాలిగా ఉన్న బ్లైండ్ పాపే మా కూతురు. అది విని షాక్ అవుతారు కామాక్షి, విశ్వనాథం. నిజంగానే మీరు పిచ్చాసుపత్రి నుండే వస్తున్నట్టున్నారు. లేకపోతే నా మనవరాల్ని పట్టుకొని మీ కూతురుని ఎలా అంటారు?
మేము పిచ్చివాళ్ళం కాదండి. మేము చెప్పేది అక్షరాల నిజం. మా బిడ్డ మీద ఒట్టు. పరాయి వాళ్ల బిడ్డని మా కూతురని ఎందుకు చెప్పుకుంటాం? మీ అబ్బాయి మా కూతుర్ని అనాథాశ్రమం నుండి దత్త తీసుకున్నారు. తన కన్న తల్లిదండ్రులం మేమే. వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాక కామాక్షి, విశ్వనాథం అయోమయంగా చూస్తారు. దత్త తీసుకోవడం ఏంటయ్యా? తను నా కొడుక్కే పుట్టింది. అలా అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడమేంటి, మేమే కళ్ళారా చూశాం కదా. లేదు, మీరేదో పొరపడినట్టున్నారు. బహుశా మీ అబ్బాయి మీకు అబద్ధం చెప్పుండొచ్చు. తను మా కూతురు అనుకోని పరిస్థితుల్లో మా నుండి తప్పిపోయి ఆశ్రమం వాళ్ళకి దొరికింది. అక్కడ్నుండి మీ అబ్బాయి దత్తత తెచ్చుకున్నాడు. కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు అని చెప్పటంతో కామాక్షి, విశ్వనాథానికి మతిపోయినట్టవుతుంది. యావండి, ఇలా మాటలేంటంటే మనకి తెలియకుండా మన అబ్బాయి కోడలో ఇద్దరే కలిసి ఇదో పెద్ద గూడపుఠాని చేశారనిపిస్తుంది. అది తెలుసుకోవాలంటే మనం కోడలికి డెలివరీ చేసిన డాక్టరమ్మని, ఆ ఆశ్రమం నడిపే ఆవిడ్ని విచారించాలి. అలాగే కనుక్కోండి, అప్పుడు మీకేం నిజం తెలుస్తుంది. మీరు రేపు రండి. ఈలోగా మా విచారణ మేం చేసుకుంటాం. ఒకవేళ మీరు చెప్పింది నిజమని తేలితే మీ అమ్మాయిని మీకిచ్చి పంపిస్తాం. థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్వేత, రాహుల్. వాళ్ళు వెళ్ళిన వెంటనే కామాక్షి, విశ్వనాథం రాహుల్ వాళ్ళు చెప్పిన ఆశ్రమం అడ్రస్కి వెళ్తారు. చెప్పండి, ఏం కావాలి? 18 ఏళ్ల క్రితం చూపులేని పాపని దత్తత తీసుకున్న శ్రీకర్ తల్లిదండ్రులం మేము. హో, మీరా? ఆ పాప నిజమైన తల్లిదండ్రులు మీ దగ్గరికి వచ్చినట్టున్నారు గదూ. సారీ అండి, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లకి మీ అడ్రస్ ఇవ్వాల్సి వచ్చింది అని అనటంతో ఆశ్రమం హెడ్ మాటలతో వాళ్ళకి కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఆ రాహుల్, శ్వేత చెప్పింది నిజమేనని. మా అబ్బాయి శ్రీకర్ పాపని దత్తత తీసుకున్నట్టు నిరూపించే అంగీకార పత్రం ఏదైనా ఉంటే మాక్కొంచెం ఇస్తారా? ఇప్పుడు దానితో అవసరమేముంది? 100లేండి, దయచేసి ఇవ్వండి. అలాగే అని ఒక లెటర్ ఇస్తుంది. అది తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు కామాక్షి, విశ్వనాథం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. చెప్పండి, ఏమిటి సమస్య? మాకేమీ ఆరోగ్య సమస్య లేదు మేడం. మేం ఒక విషయం తెలుసుకుందామని వచ్చాం. ఏం విషయం? మమ్మల్ని గుర్తుపట్టారా? లేదే. మేమో చూపులేని పిల్ల అమూల్య నాయనమ్మ తాతయ్యలం. తను మీ హాస్పిటల్లోనే కదా పుట్టింది. పైగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మా అబ్బాయి శ్రేఖరో, కావ్య ఆ అమూల్యని మీ దగ్గరికి తీసుకుని వస్తారు కదా. ఓ, మీరా? చెప్పండి, అమూల్య బావుందా? బాగుంది గాని మాకో నిజం తెలియాలి. ఏంటి? అమూల్య పుట్టుక గురించి. తను నిజంగా మా కోడల పేగు దించుకుని పుట్టిందా? డాక్టర్ సంధ్య షాక్ అవుతుంది. అదేంటి, ఇన్నాళ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు సడన్గా ఇలా అడుగుతున్నారు? ఆ తర్వాత జీవితం. ముందు మీరు మా ప్రశ్నకి సమాధానం చెప్పండి. అవును, తను మీ కోడలకే పుట్టింది. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. అయినా ఆ డౌట్ మీకెందుకొచ్చింది? ఎందుకంటే ఆ పిల్ల నిజమైన తల్లిదండ్రులు ఎతుక్కుంటూ మా ఇంటి దాకా వచ్చారు గనక. అది విని బిత్తరపోతుంది డాక్టర్. ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటుంది డాక్టర్ సంధ్య. ఇప్పటికైనా నిజం చెప్పండి డాక్టర్. అది అది వాళ్ళెవరో పొరపాటున మీ ఇంటికొచ్చుంటారేమో. ఏంకా నిజం దాచాలని మీరు ప్రయత్నిస్తున్నారు గదూ. ఇదిగో ఆశ్రమం నుండి మా అబ్బాయి ఆ పాపను దత్తత తెచ్చుకున్న పత్రము. ఇక నేను నిజం దాచి ఉపయోగం లేదు. వీళ్ళకంతా తెలిసిపోయింది. చెప్పండి డాక్టర్ అమ్మా, ఇప్పుడు కూడా మీరు చెప్పేదే నిజం అంటారా? మీరు నోరిప్పి నిజం చెప్పకపోతే ఈ ఆధారాలతో మీపైన, మీ హాస్పిటల్ పైన కేసేస్తాం. ఆ మాటకి డాక్టర్ భయపడిపోతుంది. అంత పని చేయకండి, చెప్తాను. అవును, ఆ పాప మీ కోడలికి పుట్టలేదు అని మొత్తం వివరంగా చెప్తుంది డాక్టర్. కామాక్షి, విశ్వనాథం కోపంగా ఇంటికెళ్ళిపోతారు. మరునాడు రాహుల్, శ్వేత శ్రీకరింటికొస్తారు. ఒరే శ్రేఖరో, కావ్య, అమూల్య, అందరూ హాల్లోకి రండి. ముగ్గురు హాల్లోకొస్తారు. ఏంటమ్మా ముగ్గురిని పిలిచావ్? వీళ్ళు ఎవరో తెలుసా అని రాహుల్ శ్వేత వైపు చూపించి అడుగుతాడు. తెలీదు. ఎవరు వీళ్ళు? పాపం, మా వాళ్ళకి మీరెవరో తెలీదంట. మీరెవరో మీ నోటితో మీరే స్వయంగా చెప్పండి అని అంటుంది కామాక్షి శ్వేత వాళ్లతో. మేము అమూల్యకి నిజమైన తల్లిదండ్రులం అని అమూల్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అమూల్యని పట్టుకొని, అమ్మా అమూల్య, ఎలా ఉన్నావమ్మా?
అంటూ ప్రేమ కురిపిస్తారు రాహుల్ శ్వేత. అక్కడ జరుగుతున్నది చూస్తూ షాక్ అవుతారు శ్రీకర్ కావ్య ఇద్దరు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అమూల్యకేమీ అర్థం కాక అయోమయంలో ఉంటుంది. మీరు నా అమ్మ నాన్న అంటారేమిటి? అసలెవరు మీరు? నా అమ్మ నాన్న వీళ్ళు. కాదమ్మా, మేమే నీ నిజమైన అమ్మా నాన్నలో. పొరిట్లోనే నువ్వు మా నుంచి దూరం అయిపోయావు. అంతా మా దురదృష్టం అని దొంగ ఏడుపులేడుస్తారు. ఏంటమ్మా? ఏం నాన్న? ఎవరు వీళ్ళు? నన్ను వాళ్ళ కూతురు అంటారేంటి? మీరు కదా నా తల్లిదండ్రి. అవునమ్మా, నువ్వు మా కూతురువే. వీళ్ళెవరో పొరపాటున ఇక్కడికొచ్చినట్టున్నారు. చూడండి, పరాయి వాళ్ల కూతుర్ని పట్టుకొని మీ కూతురు అనడం కరెక్ట్ కాదు. దయచేసి వెళ్ళిపోండి. ఆపవే నీ నాటకాలు. మాకంతా తెలిసిపోయింది. ఇంకా నిజం దయాలని చూస్తున్నావా? అదేంటి నానమ్మ, అమ్మని పట్టుకుని అలా అనేశావు? ఎవరే నీకు నాయనమ్మా? నువ్వు నా కొడుక్కి పుట్టలేదు. ఆ కావ్య నిన్ను కన్న తల్లి కాదు. వీళ్లే నీ నిజమైన తల్లిదండ్రులు. ఆ మాటలకు అమూల్యకి కన్నీళ్ళొస్తూ ఉంటాయి. అది నిజం కాదని నీ మీద ఒట్టేసి నీ తల్లి కాని తల్లిని, నీ తండ్రి కాని తండ్రిని చెప్పమని చెప్పు. అమ్మా, నాన్న, అది నిజం కాదని చెప్పండి. కావ్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి. శ్రీకర్ గుండెరాయి చేసుకుని, అవునమ్మా, వాళ్ళు చెప్పేది నిజం. నువ్వు మా కూతురువి కాదు. పొరిట్లోనే అనాథాశ్రమం నుండి నిన్ను దత్తత తెచ్చుకున్నావు. ఆ మాట వినగానే అమూల్య గుండె బద్దలవుతుంది. బోరుమని ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అమ్మా, అమూల్య అంటూ అమూల్య దగ్గరికి వెళ్తుంది. నా దగ్గరికి రాకండి, నన్ను ముట్టుకోకండి. ఇన్నాళ్ళు ఈ నిజం నాకెందుకు చెప్పలేదు? నువ్వు మా కూతురివి కాదన్న విషయం మేము ఎప్పుడో మర్చిపోయాం తల్లి. నా మనసులో నానువనువు. నువ్వు నా పేగు తెంచుకుని పుట్టిన కూతురువనే భావనని నాటుకున్నాను. అలాంటప్పుడు నువ్వు నా కూతురివి కాదని నీకెలా చెప్పగలను? ఆ మాటలు విన్న అమూల్య బోరున ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు తల్లి, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. ఇదంతా చూస్తున్న కామాక్షి గుండెలు బాదుకుంటూ, అమ్మో అమ్మో, ఎంత మోసం. 18 సంవత్సరాలు మమ్మల్ని పిచ్చోలని చేశావు కదే. నువ్వు మామూలు దానివి కాదు. నీకు పిల్లలు పుట్టకపోతే మేమెక్కడ మా కొడుక్కి మా మనవరాలితో పెళ్లి చేస్తావేమోనని మా వాణ్ణి నీ చెప్పు చేతల్లో పెట్టుకుని ఇంత పెద్ద నాటకం ఆడతావా అని అవకాశం దొరికిందని కావ్యని నానా మాటలంటారు కామాక్షి, విశ్వనాథం. అమ్మా, నాన్నా, ఎందుకలా కావ్య మనసు బాధపడే మాటలు మాట్లాడతారు? మీ మాటలు తనని ఎంత బాధిస్తాయో ఆలోచించారా? అవునవును, మా మనసు బాధపడినా నీకు పర్వాలేదు. కానీ నీ పెళ్ళాన్ని ఒక్క మాట అంటే మాత్రం తట్టుకోలేవు. ఇప్పుడిక్కడ జరుగుతున్న దానికే కావ్య మనసు ముక్కలవుతుంటే మరోపక్క మీ మాటలు కూడానా? అసలు ఇందులో కావ్య తప్పేమీ లేదు. నేనే తనని ఒప్పించి ఇలా చేశాను. అనాలంటే నన్ననండి. నేను ఇన్నాళ్లుగా ప్రాణం పెట్టి పెంచుకున్న నా కూతురికి నేను తన తల్లిని కాదని తెలిసిన ఆ నిజం తాలూకా నా మనసు పడుతున్న బాధ కంటే అత్తయ్య మావయ్య మాటలు పెద్ద నొప్పిగా ఏమీ లేవండి. ఆ మాటకి కామాక్షి మూతి 3 వంకలు తిప్పుతుంది. మీ అమ్మాయిని మీరు తీసుకుని వెళ్ళిపోండి. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. అమూల్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తన మనసంతా బాధతో విలవిల్లాడిపోతూ ఉంటుంది. నేను మీతో రాను అని అనాలనుకుంటుంది అమూల్య. కాని తన నానమ్మ అన్న, ఎవరే నీకు నానమ్మ అన్న మాట గుర్తొచ్చి ఆగిపోతుంది. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు వాళ్లతో వెళ్లాల్సిందే. ఈ ఇంటిపై, ఇక్కడి మనుషులపై నీకు ఎటువంటి బంధం అనుబంధం లేదే అమూల్య. అనుకుంటూనే బాధగా బరువెక్కిన గుండెతో శ్రీకర్ కావ్యల్ని పట్టుకుని బోరున ఏడుస్తుంది. శ్రీకర్ కావ్యలు కూడా కూతుర్ని దగ్గరకు తీసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రాహుల్ శ్వేతలకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. బలవంతంగా అమూల్యను శ్రీకర్ కావ్యల దగ్గర్నుండి విడదీసి తమతో పాటు తీసుకుని బయలుదేరతారు రాహుల్ శ్వేత. అలా వెళ్లిపోతున్న అమూల్య వైపు చూస్తూ కావ్య, నా బిడ్డ, నా బిడ్డ, ఏమండి, నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతుందండి అంటూ అమూల్య వెనకాలే వీధి గుమ్మం వరకు వెళ్తుంది కావ్య. శ్రీకర్ వెళ్లి కావ్యని పట్టుకుని ఓదారుస్తూ ఉంటాడు. భగవంతుడా, ఏమిటయ్యా నాకీ శిక్ష? నేనేం పాపం చేశాను? ఈ నరకం నేను భరించలేను అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది కావ్య. లోపల్నుంచి అది చూస్తున్న కామాక్షి, ఏడవ్వే ఏడువు. ఎంత నాటకం ఆడి నా మనవరాల్ని నా కోడలుగా కాకుండా చేసినందుకు బాగా ఏడువు. ఇప్పుడు నా కళ్ళు మంటలు చల్లబడ్డాయి. నీకు తగిన శాస్తి జరిగింది.
నిజం ఇప్పుడు తెలిసినా ఉపయోగమేముంది? మనకి ఒరిగేదేముంది? అదేదో 18 సంవత్సరాల క్రితం తెలుసుంటే ఎంత బాగుండేదో. కథ వేరేలా ఉండేది. అవునండి, అప్పుడే దాన్ని ఇంట్లో నుండి ఈడ్చి బయటేసేవాళ్ళం. కానీ తప్పించుకుంది. మనకి అవకాశం లేకుండా చేసింది. దరిద్రపోకుంది. దాని తలరాత బాగుంది. ఇప్పుడు తెలిసినా దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి అంటూ ఇక కావ్యను తిట్టుకుంటూ ఉంటుంది కామాక్షి. బాధపడకు. మన ఆశ నెరవేరకుండా చేసినందుకు ఆ కావ్యకి కూతురు దూరమై తగిన శాస్తి జరిగింది. ప్రతి క్షణం దూరమైన కూతుర్ని తలుచుకుని ఆ కావ్య ఏడుస్తూ ఉంటే అది చూసి మనం ఆనందపడచ్చు. ఊరుకో కావ్య, నేనే తప్పు చేశాను. ఆ రోజు ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇలా అవుతుందని అసలు ఊహించలేదు అంటూ మనసులో ఎంతో బాధ ఉన్నా మగాడు కాబట్టి తట్టుకొని నిలబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శ్రీకర్. అమూల్య వెళ్ళిపోవటంతో ఏడ్చి ఏడ్చి నీరసంతో స్పృహ తప్పి పడిపోతుంది కావ్య. నాన్నా, ఇదిగో తినే మీ మనవరాలు అమూల్య. నిజమో కాదో మళ్ళీ మేమేమైనా అబద్ధపు నాటకం ఆడుతున్నామేమోనని మీకేమైనా డౌట్ ఉంటే DNA టెస్ట్ చేయించుకోండి. మాకేమీ భయం లేదు. నా బంగారు తల్లి, మోహన్లో ఈ తాతయ్య పోలికలు అంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకెలా అనుమానపడతాన్రా? తను నా మనవరాలుగాక ఇంకెవరు? అయితే ఆస్తి ట్రస్ట్కి రాసి ఆలోచన విరమించుకోండి మావయ్య గారు. అలాగే. రాహుల్, శ్వేత అమ్మయ్య అంటూ గుండెల మీద భారం తగ్గిపోయినట్టు ఊపిరి పీల్చుకుంటారు. ఆనందంగా వాళ్ల గదిలోకి వెళ్ళిపోతారు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు వాళ్లు కావాల్సింది జరిగేసరికి అమూల్యని కూడా పట్టించుకోకుండా వాళ్ల గదిలోకి వెళ్ళిపోతారు. ఇన్నాళ్లకి ఈ తాతయ్య దగ్గరికి వచ్చావా నా బుజ్జి తల్లి అంటూ అమూల్యని ప్రేమగా దగ్గరికి తీసుకుని తలపై ముద్దు పెట్టుకుంటాడు ధనుంజయ్. చూపు లేకపోయినా తాతయ్య ప్రేమలోని ఆప్యాయత అమూల్య స్వచ్ఛమైన మనసుకి అర్థమవుతుంది. కాని ఆ ప్రేమని ఆస్వాదించే స్థితిలో తను లేకపోవటంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అమూల్య. ఒక్కసారి నీ నోటితో నోరారా తాతయ్య అని పిలిస్తే వినాలని నా మనసు తహతహలాడిపోతుంది తల్లి. ఆ పిలుపు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానమ్మా. ఆ అదృష్టం రాకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ధనుంజయ్. ధనుంజయ్ మానసిక వేదన, బాధ గ్రహించిన అమూల్య, ఈ తాతయ్యది కూడా దాదాపు నా పరిస్థితే. నా బాధ తీర్చేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుండని నేనెలా అయితే ఆలోచిస్తున్నానో ఈ తాతయ్య కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు కదా. నా బాధని తీర్చేవాళ్లు ఎవరూ లేరు. కాని ఈ తాతయ్య బాధ నేను తీర్చగలను. కాబట్టి నా బాధ పక్కన పెట్టి తన బాధను తీర్చడం నా ధర్మం, మానవత్వం అని అనుకుంటుంది అమూల్య. నీ బాధ నాకు అర్థమైంది తల్లి. 18 సంవత్సరాల తరువాత సడన్గా వచ్చి ఇదే నీ కుటుంబం, వీళ్ళే నీ అమ్మా నాన్న, నేనే నీ తాతయ్యని అని ఇప్పటి వరకు నువ్వు బంధాన్ని పెనవేసుకున్న ఆ కుటుంబంతో, మనుషులతో నీకే సంబంధం లేదు అంటే నీ మానసిక పరిస్థితేంటో నేను అర్థం చేసుకోగలనమ్మా. నీకు తాతయ్య అని పిలవాలనిపించినప్పుడే పిలుద్దుగాన్లే. ఇలాంటి పరిస్థితి ఏ తాతకి, ఏ మనవరాలికి రాకూడదు అని ధనుంజయ్ అంటాడు. తన పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు తన తాతయ్యకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అమూల్య. తాతయ్య అని ప్రేమగా పిలుస్తుంది. ఆ మాట వినగానే అతని కన్నీళ్లు కాస్త ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. ఇంకొక్కసారి పిలువు తల్లి. తాతయ్య ఎలా ఉన్నావ్? ఆహా, స్వచ్ఛమైన మనసుతో ఎంత ప్రేమగా పిలుస్తున్నావు తల్లి. ఈ జన్మకి ఈ పిలుపు చాలమ్మా. తాతయ్య ఆనందం తన మనసుకి అర్థమవటంతో తనకి తెలియకుండానే అమూల్యకి కూడా సంతోషమేస్తుంది. బంగారు తల్లి, ఈ ఆస్తి మొత్తం నీదేనమ్మా. నిన్ను అపురూపంగా చూసుకుంటాను. నీ గది చూపిస్తాను, రామ్మా అని అమూల్యని చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు ధనుంజయ్. మరోపక్క కావ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు శ్రీకర్. కావ్య, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఇలాగే తినకుండా ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. సెలైన్లతో మేం కొంతవరకు నీ శక్తినివ్వగలం. పర్వాలేదు మేడం, నాకు కూడా బ్రతకాలని లేదు. అమూల్య కోసం తను మానసికంగా బాగా కుమిలిపోతుంది. ఏదో ఒకటి చేయకపోతే చాలా ప్రమాదం శ్రీకర్. కాస్త చూసుకో. అలాగే డాక్టర్. సారీ శ్రీకర్, నాకు వేరే దారి లేక మీ అమ్మ నాన్నకి నిజం చెప్పేశాను. పర్వాలేదు మేడం, ఇందులో మీ తప్పే ఉంది. మాట ఏమీ బాగోలేదు అని కావ్యని కొద్ది రోజులు
వాళ్ళ అమ్మగారింట్లో ఉంచితే మంచిదని భావించి వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్తాడు శ్రీకర్. కావ్య జాగ్రత్త అత్తయ్య, ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఫోన్ చేయండి. అలాగే అల్లుడు గారు. తనని ఎలాగైనా మామూలు మనిషిని చేయండి అత్తయ్య. నా కావ్యని అలా చూడలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్రీకర్. అయ్యో అల్లుడుగారు, బాధపడకండి. మనకి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఆ భగవంతుడి లీలేంటో మానవ మాతృలు మనకంత తొందరగా అర్థం కాదు. భగవంతుడు మనల్ని ఏదో ఒక రోజు ఈ బాధల నుండి బయటపడేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ధైర్యంగా ఉండండి. సరే అత్తయ్య, మావయ్య, కావ్యనిక్కడే కొద్ది రోజులుంచుకుని పంపించండి అని వెళ్ళిపోతాడు శ్రీకర్. చూపు లేకపోవటం, పైగా కొత్త ప్రదేశం కావటంతో చాలా ఇబ్బంది పడుతుంది అమూల్య. అక్కడైతే ప్రతిక్షణం అమూల్య పక్కనే ఉండి అన్నీ దగ్గరుండి చూసుకునేది కావ్య. కాని ఇక్కడ రాహుల్, శ్వేత అమూల్యని అస్సలు పట్టించుకోరు. నాపై ఎంతో ప్రేమ ఉందని చెప్పిన మా అమ్మా నాన్న నిన్నటి నుండి అసలు నా గదివైపే రాలేదు, నా గురించి పట్టించుకోలేదు. నేను చూపులేని దాన్ని, సాయం లేకుండా నా పనులు నేను చేసుకోలేనని వాళ్ళకి తెలుసు కదా, మరి ఎందుకు రాలేదు అనుకుంటూ చేతులతో తడుముకుంటూ తన బెడ్రూం నుండి నెమ్మదిగా బయటకొస్తుంది. అదే సమయంలో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రాహుల్, శ్వేత. అమ్మయ్య, పెద్ద గండం గట్టెక్కింది. ఆ గుడ్డి పిల్ల కాని దొరక్కపోయుంటే మీ నాన్న ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాసేవాడు. అప్పుడు మనం చెప్ప చేత పట్టుకుని అడుగు తినాల్సొచ్చేది. కరెక్ట్గా చెప్పావు. అమ్మో, ఆ ఊహై భయంగా ఉంది. ఏదో మన అదృష్టం బావుండి తన జాడ తెలిసింది. మీకో విషయం తెలుసా? కావాలని మనమే అమూల్యని పూరిట్లోనే ఆశ్రమంలో వదిలేశామని ఆ ఆశ్రమం హెడ్కి కానీ డౌట్ వచ్చుంటే మనకి అమూల్య అడ్రస్ ఇచ్చుండేది కాదు. అవునవును, అందుకే కదా ఇద్దరం తెలివిగా కొత్త కథ అల్లి చెప్పాం. కాబట్టే అంతా మనకు అనుకూలంగా ఏ అడ్డంకి లేకుండా సాఫీగా సాగిపోయింది. వాళ్ళ మాటలు విన్న అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు నా కన్న తల్లిదండ్రులే అయినప్పటికీ నన్నొద్దనుకుని పురిట్లోనే వదిలేశారన్నమాట. ఇప్పుడు కూడా తాతయ్య పెట్టిన షరతు కారణంగా ఆస్తి కోసం మాత్రమే నన్ను ఇంటికి తీసుకొచ్చారే తప్ప నాపై ప్రేమతో కాదు. భగవంతుడా, ఇలాంటి వాళ్ళ కడుపున నన్నెందుకు పుట్టించావయ్యా? కావ్య అమ్మ, శ్రీకర్ నాన్న నన్ను కన్నవాళ్లు కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించారు, అల్లారు ముద్దుగా పెంచారు. పోనీలే, ఇలాంటి వాళ్ల కడుపున పుట్టించినా అలాంటి గొప్ప తల్లిదండ్రి దగ్గర నేను పెరిగేలా చేశావు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అమూల్యపై దిగులుతో అనారోగ్యం పాలవుతుంది కావ్య. మరోవైపు రాహుల్, శ్వేత అసలు అమూల్యని పట్టించుకోరు. అమూల్య కూడా దిగాలుగా తన గదిలోనే మంచంపైనే ఏడుస్తూ ఉంటుంది. అదంతా ధనుంజయ్ గమనిస్తూనే ఉంటాడు. ఏంట్రా ధనుంజయ్, మళ్ళీ అలా డలుమొహం పెట్టుకుని కూర్చున్నావు? నువ్వు కోరుకున్నట్టు నీ మనవరాలింటికొచ్చింది గదా, సంతోషంగా ఉండాల్సింది పోయి అలా ఉన్నావే? తప్పు చేశానేమో అనిపిస్తుందిరా. తప్పు చేయటమేంట్రా? నా సంతోషం కోసం నా మనవరాలికి నిజమైన తల్లి తండ్రుల ప్రేమని దూరం చేశానేమోనని గిల్టీగా ఉందిరా. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా కొడుకు, కోడలి ప్రవర్తన చూస్తుంటే నాకలాగే అనిపిస్తుందిరా. కన్నబిడ్డ తిరిగొచ్చింది అనే సంతోషం వాళ్లలో కొంచెం కూడా లేదు. అమూల్యపై ఎటువంటి ప్రేమ చూపించటం లేదు. అసలు తనని పట్టించుకోవటం లేదు. అమూల్య కూడా ఏడుస్తూ గది నుండి బయటికి రావటం లేదు. అలాగా, కేవలం ఆస్తి కోసమే అమూల్యని తీసుకొచ్చారు. నేను కాని ఆ షరతు పెట్టకపోయున్నట్టయితే నా మనవరాలు ఆ కావ్య, శ్రీకర్ దగ్గరే సంతోషంగా ఉండుండేది. అనవసరంగా షరతు పెట్టాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ధనుంజయ్. బాధపడకురా, వాళ్ళు మారిపోయి ఉంటారేమో అనుకున్నావు కాని ఇలా జరుగుతుందని నువ్వు మాత్రం ఊహించావా ఏంటి చెప్పు? అసలు వాళ్ళేం తల్లి తండ్రిరా. కన్నబిడ్డపైన ఇసుమంతైనా ప్రేమ లేదు. ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళకి ఆస్తి మీద ఉన్న ప్రేమలో కనీసం 1% కూడా కన్నబిడ్డ మీద లేదు. ఇలాంటి వాణ్ణి ఎలా కన్నానా అనిపిస్తుంది. మరి అమూల్యని పెంచిన వాళ్ళు తనని బాగానే చూసుకున్నారా ఇన్నాళ్ళు? బాగా ఏంట్రా, బ్రహ్మాండంగా చూసుకున్నారు. ఆ కావ్య బిడ్డ కోసం దిగులు పెట్టుకుని అనారోగ్యంతో మంచాన పడిందని విన్నాను. తనదిరా నిజమైన తల్లి ప్రేమంటే.
ఆ శ్రీకర్ అమూల్యకి ఏ కష్టం రాకూడదని తను కోరిన ప్రతీది కాళ్ల దగ్గరికి తెచ్చిపెట్టేవాడంట. అతనిదిరా నిజమైన తండ్రి ప్రేమంటే. నువ్వు చెప్పేది వింటుంటే వాళ్ళకి 2 చేతులెత్తి మొక్కినా తప్పులేదనిపిస్తుందిరా. అవునరా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అమూల్యని అలాంటి గొప్ప తల్లి తండ్రి నుండి విడదీసి వాళ్లకు కూడా నేను తీరని దుఃఖం మిగిల్చాన్రా. వాళ్ళకి నా వల్ల కలిగిన బాధని నేనే పోగొట్టాలనుకుంటున్నాను. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమూల్యని ఆ కావ్య శ్రీకర్ దగ్గరికే తిరిగి పంపించేద్దామనుకుంటున్నాన్రా. మరి నీ పరిస్థితేంటి? నీ గురించి ఆలోచించుకున్నావా? నేను అస్తమించేవాణ్ణిరా. నా మనవరాలు చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. తను సంతోషంగా ఉండాలి. ప్రేమ ఆప్యాయతలు పంచే మనుషుల మధ్య తను జీవనం సాగించాలి. నాకు నా మనవరాలి సంతోషం తప్ప ఇంకేమీ అవసరం లేదు. స్వచ్ఛమైన తల్లి తండ్రి ప్రేమని తనకి అందేలా చేయటం తాతగా నా బాధ్యత. అదే నాక్కూడా సంతోషం. వెరీ గుడ్ రా, మంచి ఆలోచన. ఆ పనేదో త్వరగా చెయ్యి. అమూల్య సంతోషపడుతుంది. ధనుంజయ్ అమూల్యని కారెక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాను అని నీకు నన్ను అడగాలని లేదా అమ్మా అమూల్య? లేదు తాతయ్య అని అమూల్య సమాధానమిచ్చి ఇకపై తనకి మాట్లాడడం ఇష్టం లేనట్టు మౌనంగా సీట్లో పక్కకి తిరిగి కూర్చుంటుంది. కాసేపట్లో నువ్వు సంతోషంగా నవ్వుతావులే. ఈ తాతయ్య మీద కోపం పోతుందిలే అని అంటాడు ధనుంజయ్. కాని అమూల్య ఏమీ విననట్టు కళ్ళు మూసుకుని ఉంటుంది. కొద్దిసేపటికి కారు శ్రీకర్ ఇంటి ముందు ఆగుతుంది. ఆ సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటారు. మనవరాలి చేయి పట్టుకుని నెమ్మదిగా కారు దింపుతాడు ధనుంజయ్. అమూల్యని చూడగానే కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి అమూల్యని గట్టిగా వాటేసుకుంటుంది. నా బంగారు, ఎలా ఉన్నావు? అమ్మా అమ్మా, నువ్వా? అని తను కూడా తల్లిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది అమూల్య. వాళ్ళని అలా చూసి ధనుంజయ్ కళ్ళ వెంట కన్నీళ్ళొస్తాయి. తాను చేసింది సరైన పనే అని అనుకుంటాడు. లోపలికి రండి సార్. ధనుంజయ్ లోపలికి వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. మీ తల్లి బిడ్డల్ని విడదీసినందుకు నన్ను క్షమించమ్మా కావ్య. అయ్యో, అంత మాట అనకండి. మీరు పెద్దవాళ్ళు. అక్కడ ఉన్న ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా అమూల్య మొహంలో ఇంత సంతోషం చూడలేదు. అమూల్య ఇక్కడే సంతోషంగా ఉండగలదని అర్థమై ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక నుండి ఎప్పట్లా మీ బిడ్డగా ఇక్కడే మీ ఇంట్లోనే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరూ వేరు చెయ్యరు. ఆ మాటకి కావ్య శ్రీకర్ ఆనందంగా చేతులెత్తి ధనుంజయ్కి నమస్కరిస్తారు. వద్దు బాబు, మీలాంటి మంచి మనసున్నవాళ్ళు అలా చేయకూడదు. ఆ కావ్య జీవితాంతం దిగులుతోనే మంచాన పడి చాస్తదనుకుంటే ఎట్టా అయిందేంటయ్యా అని భర్త చెవిలో గొణుగుతుంది కామాక్షి. అతను వదిలేస్తే మాత్రం మనం ఒప్పుకుంటామా ఏంటి? మనది కాని రక్తబంధాన్ని మనమెందుకు చేరదీస్తాం? మరి అమూల్య ఇక్కడే ఉంటే మీ కొడుకు కోడల సంగతేంటి సార్? వాళ్ళు కూడా మాలాగే తనపై దిగులు పెట్టుకుంటారు కదా. నా కొడుకు కోడలికి అసలు అమూల్య పైన ప్రేమే లేదు. మీకింకొక విషయం తెలుసా? తనని చిన్నప్పుడు వాళ్లే కావాలని వదిలేశారు. అది విని షాకవుతారు శ్రీకర్ కావ్య. కన్నబిడ్డని అసలు ఎలా వదిలేయగలిగారు? వాళ్లకి కన్న ప్రేమంటే ఏంటో తెలిస్తే కదమ్మా. నేను పెట్టిన షరతు వల్ల ఆస్తి వాళ్లకి దక్కకుండా ఎక్కడ చేజారిపోతుందోనని తనను వెతుక్కుంటూ మీ దగ్గరికొచ్చారు. అలాగా? వాళ్లకు కావాల్సింది ఆస్తేగాని అమూల్య కాదు. కాబట్టి ఇక వాళ్ళిటువైపుకు రారు. మీకు ఏ భయమూ లేదు. మీ మేలు మర్చిపోలేమండి. అమూల్య ధనుంజయ్ చేతులు పట్టుకుని, థ్యాంక్స్ తాతయ్య, నా మానసిక బాధని అర్థం చేసుకున్నందుకు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి అమూల్యని చూసుకోవచ్చండి. తను మీ మనవరాలని నిజం ఎవరూ కాదనలేనిది. అవును తాతయ్య, నాకు నీ ప్రేమ కూడా కావాలి. అలాగేనమ్మా, నేను కూడా అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసిపోతానులే అని ధనుంజయ్ తను కూడా తెచ్చిన బ్యాగ్ని చేతిలోకి తీసుకోబోతూ ఉండగా అప్పుడే విశ్వనాథ్ కల్పించుకుని, ఇది పద్ధతి కాదండి,
మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా? ఏమైందండి? ఏమైందంటారేంటండి? తను మా మనవరాలు కానప్పుడు మా ఇంట్లో ఎందుకుండాలి? అమ్మా, నాన్న, మీకిష్టం లేకపోతే నేను, నా భార్య, నా కూతుర్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానులే. మీరే ఉండండి ఇంట్లో. శ్రీకర్, మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. నా ఆస్తిలో నా కొడుకు కోడలికి ఎంత హక్కైతే ఉందో నా మనవరాలికి కూడా అంతే హక్కుంది. నా ఆస్తిలో సగం వాటా అమూల్య పేరు మీద రాసేశాను. ఇవిగో ఆ పత్రాలు. ఆ మాట వినగానే కామాక్షి, విశ్వనాథం షాక్ అవుతారు. ఆ తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సంతోషపడిపోతారు. వద్దు సార్, మాకు మా బిడ్డ చాలు. ఈ ఆస్తులు మాకొద్దు. వాటిపై మాకు ఎలాంటి ఆశ లేదు. వెంటనే కామాక్షి కలగజేసుకుని, ఆయనంత ప్రేమగా ఎత్తంటే కాదనకూడదు కావ్య. అంత పెద్ద మనిషి మాటని కాదనడం మర్యాద కాదు. అవునవును, మన అమూల్యని బాగా చదివించటానికి, తనకి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయటానికైనా డబ్బు కావాలి గదా. మీకోసం కాకపోయినా నా మనసు తృప్తి కోసమైనా తీసుకోండి ప్లీజ్ అని బ్రతిమిలాటంతో తప్పక ఆస్తిపత్రాలు తీసుకుంటారు కావ్య, శ్రీకర్. ధనుంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమూల్యనెక్కడికి తీసుకువెళ్ళావు నాన్నా? ఆ కావ్య శ్రీకర్ దగ్గరికి. ఇకపై అక్కడే వాళ్ళ కూతురుగానే ఉంటుంది. ఈ మాత్రం దానికి మాతో ఇదంతా ఎందుకు చేయించారు? మీ గురించి తెలియక అలా అన్నానులే. తల్లి ప్రేమంటే ఏంటో తెలియని, తండ్రి బాధ్యత అంటే ఏంటో అర్థం కాని మీలాంటి కన్నవాళ్ళ దగ్గర నా మనవరాలు పెరిగే కంటే తమ కడుపున పుట్టకపోయినా తమ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఆ కావ్య, శ్రీకర్ల దగ్గర ఉండటమే మంచిది. అయినా మీకు కావాల్సింది ఆస్తే కదా, కూతురు కాదు కదా. మీరేం భయపడకండి. మీ ఆస్తి వాటా మీకే రాశాను అని మిగతా వాటా ఆస్తిపత్రాలు వాళ్ళ చేతుల్లో పెడతాడు ధనంజయ్. అవి చూసుకొని తెగ సంతోషపడిపోతారు శ్వేత, రాహుల్. మరోవైపు అమూల్య తిరిగి వచ్చినప్పటినుంచి శ్రీకర్, కావ్య, అమూల్య చాలా సంతోషంగా ఉంటారు. పెళ్లై ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ మౌనిక జీవితం బావుండకపోవటంతో కావ్య శ్రీకర్లకు చెప్పి తనకున్న ఆస్తి ద్వారా కొంత డబ్బు సహాయం చేయించి మౌనిక కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా చేస్తుంది అమూల్య. విశ్వనాథం, కామాక్షి, రాగిని, మౌనిక కావ్య పెంపకాన్ని, అమూల్య మంచితనాన్ని అర్థం చేసుకుని ఇన్ని రోజులు వాళ్ల పట్ల తమ ప్రవర్తనకు సిగ్గుపడి ఆ రోజు నుంచి కావ్య, అమూల్య పట్ల మనస్ఫూర్తిగా నిజమైన ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు. ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్లకు ధనుంజయ్ చనిపోతాడు. ధనుంజయ్ భయం కూడా లేకపోవడంతో రాహుల్, శ్వేత బిజినెస్లన్నీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా డబ్బుని ఖర్చు చేస్తూ సరదాగా గడిపేస్తూ ఉంటారు. ఒకరోజు రాహుల్, శ్వేత రెస్టారెంట్లో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఒక ఫ్రెండ్ని కలవటానికి అదే రెస్టారెంట్కి వచ్చిన జనార్దన్ రాహుల్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఒరే రాహుల్, ఏంట్రా ఇది? ఇది మీ నాన్న ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం. దీన్ని మీరు నాశనం చేస్తున్నారు కదరా. మనిషన్నాక కాస్తైనా బాధ్యతగా ఉండాలిరా. మాకు తెలుసు, మీరేం పాఠాలు చెప్పక్కర్లేదు. ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి వెళ్ళి మీ పని మీరు చూసుకోవచ్చు. ఏదో మా డాడీ ఫ్రెండ్ అని ఇన్నాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఆయనే లేడు, ఇక ఆయన ఫ్రెండ్స్తో మాకేంటి పని అని శ్వేత, రాహుల్ అవమానకరంగా మాట్లాడడంతో తలవంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జనార్దన్. కొద్ది రోజులకి రాహుల్ బిజినెస్లన్నీ దివాళా తీస్తాయి. అప్పుల్లో కూరుకుపోతారు. ఇల్లు కూడా జప్తు చేసుకుంటారు కంపెనీకి అప్పిచ్చిన ఫైనాన్షియర్లు. కట్టుబట్టలతో రోడ్డున పడతారు రాహుల్, శ్వేత. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిలిన స్థితిలో ఉంటారు వాళ్ళిద్దరూ. రాహుల్, నాకు ఆకలేస్తుంది. నాది కూడా అదే పరిస్థితి. చేతిలో డబ్బు లేదు, ఏ పని చేయటం చేత కాదు. ఫ్రెండ్స్ ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి జీవితం విలువంటే ఏంటో. వాళ్ళు చేసిన తప్పులు ఒక్కసారిగా వాళ్ల కళ్ల ముందు గిర్రున తిరుగుతాయి. చేతి నిండా డబ్బున్న రోజుల్లో ఏనాడూ గుడికి వెళ్ళని శ్వేత కనీసం గుడి దగ్గరికి వెళితేనన్నా ప్రసాదం దొరికితే ఆకలి తీరుతుంది అన్న ఆశతో శ్వేత, రాహుల్ ఇద్దరూ దగ్గరలో ఉన్న గుడికి వెళ్తారు. కన్న తల్లిదండ్రుల పరిస్థితి గురించి తెలిసిన అమూల్య తన ఫ్రెండ్ సహాయంతో వాళ్లను వెతుకుతూ గుడిలో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్తుంది. మీకు నేనిష్టం లేకపోయినా, మీరు నన్ను కూతురిగా చూడకపోయినా, మీరు నా కన్న తల్లి తండ్రి. అది దేవుడు పెట్టిన బంధం. మీరిలా బాధపడ్డం నేను చూడలేను. ఇవి తాతయ్య నాకు రాసిచ్చిన ఆస్తిపత్రాలు. తీసుకోండి. నేను మీ నుండి మీ ప్రేమని మాత్రమే కోరుకున్నాను.
ఆస్తిని కాదు. అని అమూల్య ఆస్తిపత్రాలు ఇచ్చి వెళ్ళబోతూ ఉండగా ఆగమ్మ అమూల్య, ఇప్పుడు కూడా నేను మారకపోతే దానికి మించిన పాపం మరొకడుండదు. నేను ఆడదానిగా పుట్టి దండగా ప్రపంచంలో నా అంత కసాయి తల్లి ఎవరూ ఉండి ఉండరు. నా ప్రవర్తన తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మమ్మల్ని క్షమించానని ఒక్క మాట చెప్పు, అంతే చాలు తల్లి. కన్న కూతురు అనే కనికరం కూడా లేకుండా నీ ఎదుటే గుడ్డిది అని తిట్టా. నన్ను కూడా క్షమించు తల్లి. వాళ్లలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తుంది అమూల్య. అమ్మా, నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. మీరు మారారు, నాకంతే చాలు. అమ్మా అమూల్య, ఈ ఆస్తి మాకొద్దమ్మా, నీ దగ్గరే ఉంచుకో. నీకు మేము ఎంతో అన్యాయం చేశాము. మేము చేసిన పాపానికి ఆ భగవంతుడు మాకు తగిన శిక్ష వేశాడు. ఇకపై ఉన్నన్ని రోజులు ఏదో ఒక వృద్ధాశ్రమంలో కాలం గడిపేస్తాం. ఏంటమ్మా మాటలు? నువ్వు నా కన్న తల్లివి. మీ కన్న కూతురుండగా మీరు వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరమేముందమ్మా? మిమ్మల్ని నేను చూసుకుంటాను. నువ్వు మా కన్న కూతురువేనమ్మా, కానీ ఏనాడు నీ కన్న తల్లిగా ప్రేమని పంచలేదు. నేను నిన్ను నా కడుపున కన్నాను అంతే. కాని నువ్వు తన కడుపున పుట్టకపోయినా, నీకు కళ్ళు కనబడవని తెలిసినా, నిన్ను తన కళ్ళల్లో పెట్టుకుని పెంచి అసలైన తల్లి ప్రేమను పంచిన ఆ కావ్యనేనమ్మా నీకు నిజమైన తల్లి. అవునమ్మా అమూల్య, ఆస్తి వ్యామోహంలో తండ్రిగా నేను కూడా ఏ రోజు నా బాధ్యత నెరవేర్చలేదు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నా ఆ శ్రీకర్ కావ్యేనమ్మా నీకు నిజమైన తల్లిదండ్రులు. నీ ప్రేమని పొందే అర్హత మాకు లేదమ్మా అమూల్య. అది కాదమ్మా, మీరు నాతో పాటు ఆ ఇంటికి రావాల్సిందే. కావ్య అమ్మ వాళ్లతో చెప్పి నేనొప్పిస్తాను అని అమూల్య అంటుండగా అప్పుడే విషయం తెలుసుకున్న కావ్య శ్రీకర్లు కూడా అక్కడికి వస్తారు. మమ్మల్ని ఒప్పించాల్సిన పనిలేదమ్మా అమూల్య, ఎందుకంటే వాళ్ళు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. కూతురిగా వాళ్ళని చూసుకునే బాధ్యత, హక్కు నీకున్నాయి. ఆ మాటలకు అమూల్య, అమ్మా, ఎంత జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా అది మీ తర్వాతే. అవును కావ్యగారు, అమూల్యకి మేము జన్మనే ఇచ్చాం. కాని మీరు మీ తల్లి ప్రేమను అందించి మంచి జీవితాన్నే ఇచ్చారు. రాహుల్ గారు, జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ మర్చిపోండి. తప్పులు చేయటం మానవ సహజం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఇప్పుడు మనందరం కోరుకునేది ఒకటే, అమూల్య సంతోషం. అందుకే అమూల్య కోరుకుంటున్నట్టుగా మనమందరం కలిసే ఉందాం. అవును శ్వేతగారు, మీరింకేమీ ఆలోచించకండి. అందరం ఇంటికెళ్దాం, పదండి అని చెప్పి అందరూ ఇంటికొస్తారు. జరిగిన మొత్తం విషయం విశ్వనాథానికి, కామాక్షికి చెప్తారు. కొద్ది రోజుల్లోనే ధనుంజయ్ నుండి వారసత్వంగా అమూల్యకు వచ్చిన ఒక పెద్ద ఇంటికి మారి కావ్య, శ్రీకర్, అమూల్యలతో పాటు విశ్వనాథం, కామాక్షి, శ్వేత, రాహుల్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే మా ఛానల్ నుంచి మరిన్ని ఆసక్తికర కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథలు మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.